50 minute సెషన్ అండి. సో ఇట్ విల్ బి వెరీ సింపుల్ అండ్ క్రిస్ప్ గా సెషన్ ఉంటుంది. సో ఏం చూడబోతున్నాం మనం ఇవాళ సెషన్లో అంటే రిస్క్. అసలు రిస్క్ అంటే ఏంటి, రిస్క్ ఎన్ని రకాలు ఉంటుంది, దాని గురించి మనం వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలి అనేది మాట్లాడతాము. అండ్ అనదర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాల్డ్ కంటింజెన్సీ ఫండ్, అదేంటో తెలుసుకుంటాము. అండ్ అది ఎట్లా ప్లాన్ చేయాలి, ఎంత ప్లాన్ చేయాలి, ఎక్కడ ప్లాన్ చేయాలో చూస్తాము. అండ్ ఒక ప్రొడక్ట్ కూడా నేను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన సెషన్లో. ఎందుకు ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం పడింది అంటే, సో ఇది అతి తక్కువ మందికి ఈ కాన్సెప్ట్ కానీ ఈ ప్రొడక్ట్ కానీ తెలుసు. సో వీ వాంట్ టు టేక్ దిస్ టు ది మాస్ అన్నమాట. అండ్ ఏమైనా ఈ లిక్విడ్ ఫండ్ అనే ప్రొడక్ట్ ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేది కూడా చూడబోతున్నాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడేస్ డిస్కషన్ వుడ్ బి బడ్జెటింగ్. సో విత్ నో ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ ది సెషన్. వాట్ ఈస్ రిస్క్? రిస్క్ అనగానే మనకి చాలా నెగిటివ్ వర్డ్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. రిస్క్ ఈస్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఒక ఈవెంట్ నుంచి మనకు వచ్చే అవుట్కమ్ అది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అని తెలుసుకోపోవటమే రిస్క్ అండి. సో ఈ రిస్క్ ని మేము 2 రకాలుగా కేటగరైజ్ చేసాం. ఒకటి నోన్ రిస్క్, దీన్ని ఇంకొక పేరుగా పిలవాలంటే ప్రిడిక్టబుల్ రిస్క్ అని పిలవచ్చు. ఇంకొకటి అన్నోన్ రిస్క్, దీన్ని అన్ప్రిడిక్టబుల్ రిస్క్ అని కూడా పిలవచ్చు. సో ప్రిడిక్టబుల్ రిస్క్ అంటే ఏంటి? సే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 2 వీలర్ మీద ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాం. సో దెర్ ఈస్ పాసిబిలిటీ లైక్ స్కిడ్ అవ్వటానికి లేకపోతే యాక్సిడెంట్ జరగడానికి స్కోప్ ఉంది. దిస్ ఇస్ ఎ ప్రిడిక్టబుల్ రిస్క్. లేకపోతే క్యాసినోకి వెళ్ళి గేమ్ ఆడుతున్నాము. సో వీ నో దట్ ద ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఆర్ ద ఛాన్స్ ఆఫ్ లూజింగ్ ఇస్ 50-50. సో దిస్ ఇస్ ఎ ప్రిడిక్టబుల్ రిస్క్. వెరాస్ అన్ప్రిడిక్టబుల్ రిస్క్ అనేది ఏంటండి? ఎనీ యాక్సిడెంట్ ఆర్ జాబ్ లాస్ ఆర్ పాండమిక్, ఇవన్నీ అన్ప్రిడిక్టబుల్ థింగ్స్ అన్నమాట. సో ఇవి కూడా మన లైఫ్ లో పార్టే. సో వీటిని మనం అడ్రస్ చేయకుండా ఎటువంటి లాంగ్ టర్మ్ గోల్స్ కి మనం ప్లాన్ చేసినా, ఎట్లాంటి సేవింగ్స్ మీరు స్టార్ట్ చేసినా, సో 100% అది సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. సో ఈ అన్నోన్ రిస్క్ గురించే ఇవాళ సెషన్ అంతా ఉండబోతుంది. సో విల్ సీ వాట్ ఇట్ ఈస్. సో యాజ్ ఐ సెడ్ ది క్వశ్చన్, ఇవాళ మనకి చాలా Q&As చాలా క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను కదా. సో ఇట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు యూ, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ గోల్? సో కెన్ యూ యూజ్ యువర్ చాట్ బాక్స్ టు ఆన్సర్ ది క్వశ్చన్? లైక్ అంటే మీకు ఉన్న బాధ్యతల్లో అతి ముఖ్యమైన ఫైనాన్షియల్ బాధ్యత ఏంటి? పిల్లల చదువులా, లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషనా, వాళ్ళ మ్యారేజా, మీ డ్రీమ్ హోమా, లేకపోతే రిటైర్మెంటా, ఇంకేమైనా ఉన్నాయా? సో కెన్ యూ సీ ద ఆన్సర్స్ ఇన్ ది చాట్ బాక్స్? So someone is saying all. Someone said it is children education. So Harish garu చెప్తున్నారు children future. నరేంద్ర సార్, సారీ, ఇక్కడ ఈ ఆప్షన్స్ రాలేదు మనకి. I'm going to show you. Just a sec. Okay. Thank you. Someone has asked, is the session is being recorded? Yes, we are recording this session and are we, Pradeep? Yeah, sir. Yes, ma'am. Thanks for reminding. So good to see that చాలా మిక్స్డ్ రెస్పాన్సెస్ ఉన్నాయండి. సో చాలా మంది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు, కొంతమంది రిటైర్మెంట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. దేర్ ఇస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్, సమ్మన్ వాంట్ టు బికమ్ ఎ బిలియనీర్. సో ఇంట్రెస్టింగ్ టు సీ దట్ ఆన్సర్. సో besides all these things, there is one more important financial responsibility or financial goal. ఏంటంటే అది ఇట్స్ నన్ అదర్ దాన్ ఎమర్జెన్సీ ఫండ్. ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెంట్, దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, దీన్ని తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనేది ఫర్దర్ స్లైడ్స్ లో మనం చూడబోతున్నాం అండి. సో అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ క్వశ్చన్, మేబీ చాలా మంది కాకపోవచ్చు ఎక్సైటింగ్ క్వశ్చన్. సో లెట్ us do a small exercise. ఒక్క 10 seconds నీ క్వశ్చన్ అడిగిన తర్వాత ఒకసారి ఒక 10 seconds కళ్ళు మూసుకొని జస్ట్ అజ్యూమ్ దట్ నెక్స్ట్ 1 month మీ శాలరీ డిలే అవ్వబోతుంది, ఒక వారం లేకపోతే 2 వారాల గురించి అని మీకు మీ హెచ్ఆర్ నుంచి మెయిల్ వస్తే, లేకపోతే మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మీ బిజినెస్ ఓనర్ నుంచి మీకు కరస్పాండెన్స్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు వస్తే, ఒక్కసారి ఊహించుకోండి హౌ వుడ్ బి యువర్ లైఫ్. ఆ 2 weeks ఆర్ ఎల్స్ ఆ 1 week మీ ఇన్కమ్ పాజ్ అయితే, ఇన్కమ్ డిలే అయితే, కెన్ వి ఇమాజిన్? ఈఎంఐస్ ఏమైపోవాలి, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఎలా ప్లాన్ చేయాలి, మన కమిట్మెంట్స్ కానీ ఎలాగా,
అంటే there are number of questions which comes to our mind when we just close for 10 seconds and think. ఇదంతా ఏం చెప్తున్నా నేను, ఆల్రెడీ మీకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో నెక్స్ట్ మంత్ డిలే వస్తుంది, మీ శాలరీ అరే మీ ఇన్కమ్ డిలే అవుతుంది, లేకపోతే మీకు ఏదో చెక్ క్లియర్ అవ్వాల్సి ఉంది, అది సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల బ్యాంక్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చింది. ఏమని, ఒక 2 వారాలు పడుతుంది చెక్ క్లియర్ అవ్వడానికి, సో ప్లాన్ అకార్డింగ్లీ అనే కమ్యూనికేషన్. సో ఇమాజిన్ ద సిచ్యువేషన్. కెన్ వి మేనేజ్? నో, రైట్? ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్, రైట్? మరి అలాంటిది వెన్ వీ డోంట్ నో సచ్ థింగ్స్ హ్యాపెన్ టు అస్. ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ డిలే అయితే ఏంటి పరిస్థితి అని నేను చెప్పాను కాబట్టి మీకు కొంచెం ఓకే ప్లాన్ చేసుకుందాం, ఆ సేవింగ్స్ ఉన్నాయి, ఈ సేవింగ్స్ ఉన్నాయి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ టెంపరీగా పాజ్ చేద్దాం, ఇలాంటి థాట్స్ అన్ని వచ్చినాయండి. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ దట్ నెక్స్ట్ మంత్ దెర్ ఇస్ ఎ పాండమిక్ విచ్ ఇస్ గోయింగ్ టు హిట్ అస్, ఆర్ నెక్స్ట్ మంత్ ద ఎంప్లాయర్ ఇస్ గోయింగ్ టు గివ్ అస్ ఎ పింక్ స్లిప్, సో అసలు మనకు తెలియదు ఏం జరగబోతుందో అనేది. అలాంటి అన్ఫోర్సీన్ ఈవెంట్స్ కి మనం ఎలా ప్లాన్ చేయగలుగుతాం? అసలు మనం ఫేస్ చేయగలుగుతామా? మేబీ మనం అనుకోవచ్చు, నేను 10 years నుంచి నాకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే నేను 5 years నుంచి ఎర్న్ చేస్తున్నాను, లేకపోతే నేను 25 years నుంచి జాబ్ చేస్తున్నాను, ఐ బీన్ ఎర్నింగ్, సేవింగ్, ఇన్వెస్టింగ్, ఇలా చాలా మాట్లాడుకుంటాం అండి. బట్ ఒక్కసారి మీరు ఆలోచిస్తే, ఒక్క మంత్ మీకు శాలరీ ఆగితే, రాదు అని కూడా నేను చెప్పట్లా, జస్ట్ పాజ్ అయింది అంతే. పాజ్ అయితే ఆర్ వీ గోయింగ్ టు మేనేజ్ అవర్ ఫైనాన్సెస్? ఇఫ్ ది ఆన్సర్ ఈజ్ నో, దెన్ ది సెషన్ ఈజ్ ఫర్ యూ. ఇఫ్ ది ఆన్సర్ ఈజ్ ఎస్, ఎన్ని మంత్స్ మీరు ప్లాన్ చేయగలుగుతారు? ఇస్ ఇట్ ఏ మంత్? ఇస్ ఇట్ 2 months? ఇస్ ఇట్ 3 months? సో ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ ఎస్, ఐ కెన్ మేనేజ్ ఈవెన్ మోర్ దెన్ 3 months అని అనుకుంటే కనుక, దెన్ దెర్ వుడ్ బి ఓన్లీ ఫ్యూ థింగ్స్ విచ్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ద సెషన్. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ సే నేను 3 నెలలకు కూడా నేను ప్లాన్ చేయడం చాలా కష్టం అనుకుంటే కనుక, చాలా సీరియస్ గా మీరు ఈ సెషన్ వినాలండి. సో లెట్ us see. సో ద క్వశ్చన్ అగైన్, అసలు సొల్యూషన్ ఏంటి దీనికి? సో ఇందాక మనం మాట్లాడుకుందేనండి, మనల్ని మనం ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఇలాంటి కంటింజెన్సీని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవటమే దాని సొల్యూషన్ అండి. ఎందుకంటే మన లైఫ్లో చాలా అన్ఫోర్సీన్ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి. సో చాలా మనకి తెలిసి వస్తాయి, చాలా మనకి తెలియకుండా వస్తాయి. చాలా అన్ఫోర్సీన్ ఈవెంట్స్ మనకి కాలింగ్ బిల్ కొట్టి వస్తాయి, చాలా అన్ఫోర్సీన్ ఈవెంట్స్ మనకి కాలింగ్ బిల్ కొట్టకుండా కూడా వస్తాయి. సో ఇలాంటి ఎమర్జెన్సీస్ ని మనం స్ట్రెస్ లేకుండా, అతి తక్కువ స్ట్రెస్ తో ఎదుర్కోగలగాలి అంటే యూ హ్యావ్ టు నో ది రియల్ సొల్యూషన్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ ప్లానింగ్ కంటింజెన్సీ ఫండ్. సో I would request everyone to please be on mute అండి. చెప్పాలి. So the solution and the answer for this thing is preparing ourselves or creating a contingency fund for ourselves. So ఈ కంటింజెన్సీ ఫండ్ కి ఇంకొక పేరే బ్యాకప్ ప్లాన్ అని పిలుస్తాము, లేకపోతే ప్లాన్ బి అని పిలుస్తాము, లేకపోతే ఇంకా చాలా చాలా పేర్లు పెట్టి పిలవచ్చు అండి. ఎందుకు దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఇందాక మనం ఐడెంటిఫై చేసిన ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, చిల్డ్రన్ మ్యారేజ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, లేకపోతే రిటైర్మెంట్, డ్రీమ్ హోమ్, ఇలా ఎన్నైతే, లేకపోతే ఒక పర్సన్ బిలియనీర్ కూడా అవ్వాలని అన్నారు. సో ఇలాంటి గోల్స్ అండ్ టార్గెట్స్ ఏవైతే మనం ఫిగర్ అవుట్ చేసుకొని ప్లాన్ చేయాలనుకుంటామో, దీస్ ఆర్ ఆల్ ప్రిడిక్టబుల్ గోల్స్. అంటే ఒక 5 years లో కిడ్ ఎడ్యుకేషన్కి ఎక్స్పెన్సెస్ కావాల్సిన అవసరం రావచ్చు, లేకపోతే ఒక 3 ఏళ్లలో నేను ఇల్లు అనుకోవాలనుకుంటున్నా, సో 3 years లో నేను డబ్బులు ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ఇంకొక 10 years లో నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నా. సో ఇవన్నీ ఏంటంటే యూ నో దీస్ థింగ్స్ అండి, ఎప్పుడు వస్తాయి అని మీకు తెలుసు. బట్ దెర్ ఈస్ వన్ థింగ్ విచ్ నో వన్ అవేర్ ఆఫ్. ఏంటది? ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్, లేకపోతే డిసీజ్ వచ్చి హాస్పిటలైజ్ అవ్వటం, ఇవన్నీ అన్ఫోర్సీన్ ఈవెంట్స్. దీన్ని ప్రిడిక్ట్ చేయలేము. సో అలాంటి అన్ప్రిడిక్టబుల్ థింగ్స్ ని కూడా మనం అడ్రస్ చేయాలి, దాన్ని మనం ఎదుర్కోవాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ కంటింజెన్సీ ఫండ్. దానికి ఇంకొక పేరు మనకు తెలిసిన లాంగ్వేజ్ లో దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కూడా అని పిలుస్తారండి. సో ఇన్ సింపుల్ టర్మ్స్, ఎమర్జెన్సీ ఫండ్ ఏం లేదండి, ఒక కార్పస్, ఒక చిన్న అమౌంట్. నాకు ఎంత ఖర్చులు రెగ్యులర్ గా అవుతా ఉంటాయి, ఒకవేళ నాకు ఇందాక అనుకున్నట్టు 2 months 3 months శాలరీ డిలే అయితే, లేకపోతే 2 months 3 months నాకు ఇన్కమ్ రాకపోతే, లేకపోతే సడన్ ఐ లాస్ జాబ్, ఆర్ సడన్లీ ఐ మీన్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ది జాబ్ బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ రీజన్స్,
సో మనం లైఫ్ని ఎదుర్కోగలుగుతామా, మనం అనుకున్న రెస్పాన్సిబిలిటీస్ని మీట్ అవ్వగలుగుతామా అని చెప్పేదే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అండి. సో అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఎంత క్రియేట్ చేయాలి? ఇది చాలా మందికి తెలిసే ఉండే ఆన్సర్ అండి. సో బుక్స్ చదువుతున్నా, మీరు ఫైనాన్షియల్ బ్లాగ్స్ రిఫర్ చేస్తున్నా, లేకపోతే మా ఫేస్బుక్ పేజ్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నా కూడా మోస్ట్ ఆఫ్ యూ మైట్ నో ది ఆన్సర్. ఏంటది? థంబ్ రూల్ వి నో ఇస్ 6 months ఆఫ్ అవర్ ఎక్స్పెన్సెస్, రైట్? సో ఇక్కడ అగైన్ యూ షుడ్ అండర్స్టాండ్, ఈ 6 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ పక్కన పెట్టడమే ఎమర్జెన్సీ ఫండ్ అయితే కాదండి. అది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ హ్యావింగ్ ఎమర్జెన్సీ ఫండ్. ఏంటి మరి? సో యాజ్ ఐ సెడ్, మనకి ఇన్కమ్ కూడా 2 రకాలు ఉంటుంది. స్టెబుల్ ఇన్కమ్ ఉండొచ్చు, అన్‌స్టెబుల్ ఇన్కమ్ ఉండొచ్చు. అంటే జాబ్ చేసి ఒక స్పెసిఫిక్ డేట్‌న రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే వాళ్ళని మేబీ స్టెబుల్ ఇన్కమ్ ఉంది అని మనం కేటగరైజ్ చేయొచ్చు. అదే బిజినెస్ పీపుల్‌కి అన్‌స్టెబుల్ ఇన్కమ్ ఉండొచ్చు. సో స్టెబుల్ జాబ్ ఉండి స్టెబుల్ ఇన్కమ్ వస్తున్న వాళ్ళైతే గనక 5 to 6 months ఆఫ్ యువర్ ఎక్స్‌పెన్సెస్ పక్కన పెడితే చాలని మనం విన్నాము. అదే అన్‌స్టెబుల్ జాబ్ అయ్యి ఉంటే గనక 1 year ఆఫ్ యువర్ ఎక్స్‌పెన్సెస్ పక్కన పెడితే సరిపోతుందని మనం విన్నాము. ఇవి బేసిక్ థంబ్ రూల్స్ అండి మనకు తెలిసినవి, రైట్? బట్ వాట్ వి సే ఇన్ అవర్ సిస్టమ్ ఏంటి అంటే, కంటింజెన్సీ ఫండ్ ఆర్ ఎమర్జెన్సీ ఫండ్ ప్లానింగ్ లో ఈ 6 months ఎక్స్‌పెన్సెస్ లేకపోతే 1 year ఎక్స్‌పెన్సెస్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఒక పార్ట్. సో దెన్ వాట్ విల్ బి దేర్? అసలు ఇంకేముంటాయి దీంట్లో తెలుసుకోవాల్సింది? లెట్ us see in detail. ఫస్ట్ థింగ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే, వీ నీడ్ టు హ్యావ్ ఆర్ 6 months ఆఫ్ అవర్ ఎక్స్‌పెన్సెస్ అండి, రైట్? 2 అతి ముఖ్యమైన కాంపోనెంట్స్. అండ్ దిస్ వుడ్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ స్లైడ్. సో నేను ఇందాక ఎవరికైతే నేను చెప్పుకున్నానో లెర్నింగ్ డైరీ ఒకటి మీరు మెయింటైన్ చేయాలని చెప్పి, సో ఓవరాల్ ది గుడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆ బుక్స్ రెడీ పెట్టుకున్నారో, సో ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. And people who don't have the access of books or pens, kindly take a screenshot of this slide. And the second important thing ఏంటంటే, you need, if మీకు కనుక పర్సనల్ లోన్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ ఇలాంటి లోన్స్ లో మీరు ఆల్రెడీ ఉన్నట్టయితే కనుక, సో మేక్ షూర్ దట్ యూ నీడ్ టు కీప్ ఒక 6 months మీ ఈఎంఐస్ కి కూడా మీరు ప్రిపేర్డ్ ఉండాలండి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే, ఒకవేళ మీకు కిడ్స్ ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నట్టయితే, అంటే స్కూల్ కి కానీ కాలేజెస్ కానీ వెళ్తున్నట్టయితే, యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ 1 year ఆఫ్ యువర్ కిడ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో దిస్ ఇస్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈస్ 1 year మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్. మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏమవుతాయండి? సింపుల్, మన వెహికల్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ ఆర్ బైక్ ఇన్సూరెన్స్ ఆర్ యువర్ పర్సనల్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యువర్ పేరెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇలాంటివి ఏవైతే మ్యాండేటరీగా మనం పే చేయాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఉంటాయో వాటిని కూడా మనం పక్కన పెట్టాలి. ఇక్కడతో అవ్వలేదండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యువర్ ఎస్ఐపి ఆల్సో యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఎసైడ్. ఎందుకు? ఎప్పుడైతే మనం లాంగ్ టర్మ్ కి ప్లాన్ చేస్తూ ఉంటామో, ఈ లాంగ్ టర్మ్ కి ప్లాన్ చేసేవి ఎలా ఉంటాయి? చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇంకొక 10 years లో అచీవ్ అవ్వాలి కాబట్టి ప్లాన్ చేయటం, రిటైర్మెంట్ ఇంకొక 5 years లో రీచ్ అవుతాం కాబట్టి ప్లాన్ చేయటం, ఇలా ఒక స్పెసిఫిక్ టార్గెట్ పెట్టుకొని మనం ఎప్పుడైతే గోల్స్ డిఫైన్ చేసుకొని సేవ్ చేస్తూ ఉంటామో, ఒకవేళ సడన్ పాండమిక్, ఇప్పుడు సే ఎగ్జాంపుల్, నేను పాండమిక్ అనగానే మీరు ఈజీగా రిలేట్ చేసుకోగలుగుతారండి, కోవిడ్. సో ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చే ముందు వీ నెవర్ ఎవర్ ఇమాజిన్ దట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కానీ, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంత ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయని కానీ మనకు తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం పడితే, అంటే ఆ టైంలో మీకు ప్రీమియం డ్యూ ఉంది, లేకపోతే ఆ టైంలో మీకు ఏదైనా ఈఎంఐ డ్యూ ఉంది, లేకపోతే మీ పిల్లల స్కూల్ ఫీజు, మేబీ పాండమిక్ రావడం వల్ల పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళలేదు కానీ స్కూల్ ఫీజులు కట్టకుండా అయితే మానలేదు కదండి మనం. సో వీ నెవర్ నో ఎలాంటి ఎమర్జెన్సీ ఎలాంటి టైంలో వస్తుందో తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ వే. సో ఇన్ని కాంపోనెంట్స్ మీరు కన్సిడర్ చేసి ప్లాన్ చేస్తేనే అది ఒక కాంప్రిహెన్సివ్ కంటింజెన్సీ ఫండ్ అంటాం మేము, అయితే కాంప్రిహెన్సివ్ కంటింజెన్సీ ప్లానింగ్ అని పిలుస్తాం. సో వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ లైక్ ఓకే, ఇన్ని కాంపోనెంట్స్ నేను కన్సిడర్ చేసి నేను ఎమర్జెన్సీ ఫండ్ నేను క్రియేట్ చేశాను ఇంత కావాలి అని చెప్పి, సో నెక్స్ట్ ఏం చేయాలి నేను? సో ఎప్పుడైతే మీకు ఒక అమౌంట్ అవసరం పడుతుందని తెలుస్తుందో, మేబీ 2 lakhs రిక్వైర్మెంట్ పడవచ్చు మీ కార్పస్, లేకపోతే 3 lakhs రావచ్చు, లేకపోతే 5 lakhs మీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి అని మీరు అరైవ్ అవ్వచ్చు. అండ్ ఏ పెద్ద స్టెప్ అయినా సరే ఒకేసారి మనం ఒక సింగిల్ స్టెప్ తో మనం రీచ్ అవ్వలేమండి, అంటే ఎలాంటి పెద్ద టార్గెట్ అయినా సరే. సో దిస్ హ్యాస్ టు బి బ్రేక్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. సో ఓవర్ నైట్ మనం బిల్డ్ చేయటం నెక్స్ట్ ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ సేవింగ్ ఆన్ ఏ మంత్లీ బేసిస్. ఎంత కుదిరితే అంత. మీరు ఇప్పుడు ఎలా అయితే మీ లాంగ్ టర్మ్
నీడ్స్ కోసం పోస్టల్లో ఆర్డీ కడతా ఉంటారో, బ్యాంకులో ఆర్డీ చేస్తూ ఉంటారో, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తూ ఉంటారో, అలాగనే ఈ లిక్విడ్ ఫండ్ గురించి కూడా ఈ ఎమర్జెన్సీ ఫండ్ గురించి కూడా మీరు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అని ఉంటాయండి, వాటిల్లో మీరు ఎస్ఐపి చేసుకోవచ్చు. సో ఆ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది నేను ఫర్దర్ స్లైడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అండి. సో ఐ వాంట్ ఆన్సర్స్ ఇన్ ది చాట్ బాక్స్. సరే సార్, నాకు ఒక నెంబర్ అయితే అరైవ్ అయ్యా, నేను 1 lakh రూపీ కావాలనో లేకపోతే 5 lakh రూపీ కావాలనో, దీన్ని నేను ఇప్పుడు ఎక్కడ సేవ్ చేయాలి? సో ఇఫ్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, వేర్ డు వి సేవ్? షుడ్ వి సేవ్ ఇన్ క్యాష్? అంటే అది క్యాష్ అకౌంట్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలా, లేకపోతే షుడ్ వి కీప్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ విచ్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్, రైట్? సో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ ఏం చేయాలా, లేకపోతే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది కొత్తగా చెప్తున్నారు, నేను ఆల్రెడీ చదువుకున్నాను, దాంట్లో సేవ్ చేయాలా, ఆర్ ఎక్కడ సేవ్ చేయాలి? సో ఇఫ్ ది క్వశ్చన్ ఈస్ ఫర్ యూ, మీరైతే ఎమర్జెన్సీ ఫండ్ కి ప్రిపేర్ ఉన్నారా? ఎంతమంది ఎమర్జెన్సీ ఫండ్ కి ప్రిపేర్డ్ ఉన్నారు? కెన్ ఐ సీ ది ఆన్సర్స్ ఇన్ ది చాట్ బాక్స్? ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్, ఎస్ అని టైప్ చేయండి. ఇఫ్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్, నో అని టైప్ చేయండి. So disciplined audience అండి. I'm getting the response instantly. Good to see. సో శేఖర్ గారు చెప్పారు నో అని, నారాయణ గారు చెప్పారు ఎస్ అని. సో శరత్ చంద్ గారు అయితే హీ స్టార్టెడ్ డూయింగ్ ఇన్ బ్యాంక్ ఎఫ్డి. గుడ్. సో ప్రవీణ్ గారు said of course it's yes. Good to see. So thanks for the participation again. So again there is a mixed response అండి. Where to save, హౌ మచ్ టు సేవ్ అనేది మనకు తెలిసింది, కానీ బట్ ఎవరు ఎక్కడ చేస్తున్నాం అనేది వీ డోంట్ హ్యావ్ మచ్ క్లారిటీ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యూ హ్యావ్ టు ఫాలో ఏ మిక్స్డ్ ఫండమెంటల్ అనమాట. అంటే 1 to 2 months ఎక్స్పెన్సెస్ని యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, అండ్ 2 to 3 months ఎక్స్పెన్సెస్ని మీరు ఈవెన్ సేవింగ్స్ అకౌంట్ అయినా పార్క్ చేయొచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్కి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అయినా చేయొచ్చు. ఆ పైన ఎంత అమౌంట్ అయినా సరే యూ హ్యావ్ టు కన్సిడర్ ఎ ప్రోడక్ట్ కాల్డ్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. సో లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనే దాని గురించి నేను ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడతానండి, అండ్ దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉన్నాయనేది కూడా మనం చూద్దాము. సో వాట్ ఈస్ ఎ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్? ఇది అన్లైక్ ఒక మ్యూచువల్ ఫండ్ అనగానే చాలా మందికి ఉన్న పర్సెప్షన్ ఏంటి అనగానే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు, అలాంటి మనీ ఎమర్జెన్సీ ఫండ్లో ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు అని మీరు ఉండొచ్చు. అసలు ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ అనే దానికి స్టాక్ మార్కెట్కి ఎటువంటి సంబంధం లేదండి. ఇట్ ఈస్ ఎ జీరో రిలేషన్. మీ స్టాక్ మార్కెట్ ఎంత పెరిగినా ఎంత తగ్గినా ఈ లిక్విడ్ ఫండ్ మీద ఇంపాక్ట్ అయితే నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అసలు ఈ లిక్విడ్ ఫండ్ అనేది ఏం చేస్తారు? ఈ లిక్విడ్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసే మనీని ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే, బ్యాంక్స్ కి, ఆర్బీఐకి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి, లేకపోతే ఎన్బిఎఫ్సిస్ కి వీళ్ళు షార్ట్ టర్మ్ కి లెండ్ చేస్తారండి, అప్పు ఇస్తారు. ఎన్ని డేస్ అప్పు ఇస్తారండి? ఈవెన్ 1 day నుంచి 3 months, కొన్ని స్కీమ్స్ అయితే 6 months కూడా లెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సిన్స్ వీళ్ళు లెండ్ చేసేది ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ కి, కార్పొరేట్ కంపెనీస్ కి, కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా బారో చేస్తూ ఉంటాయి లిక్విడ్ ఫండ్స్ నుంచి. సో ఇంత సోవరెన్ బ్యాకప్ ఉన్న ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల లిక్విడ్ ఫండ్ లో మీకు రిస్క్ ఆల్మోస్ట్ జీరో ఉంటుందండి. అండ్ ఈవెన్ మనం సేవింగ్స్ అకౌంట్ లో పెట్టే మనీ కానీ, కరెంట్ అకౌంట్ లో పెట్టే మనీ కానీ, ఈ మనీని కూడా బ్యాంక్స్ ఈ మ్యూచువల్ ఫండ్ లో ఉన్న లిక్విడ్ స్కీమ్స్ లోనే పార్క్ చేస్తాయి. సో మీరు ఇది కావాలంటే గూగుల్ చేసినా కూడా యూ విల్ కమ్ టు నో దిస్ ఆన్సర్. సో యాజ్ ఇందాక చెప్పినట్టు ఐడియల్లీ ఇవి 3 months అండ్ నియర్ అండ్ అబోవ్ మెచ్యూరిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కి అప్పు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, యూ కెన్ ఇన్వెస్ట్ యాజ్ లో యాజ్ 1000 rupees మంత్లీ కాదండి, ఈవెన్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మీరు 1000 rupees తో ఈ లిక్విడ్ ఫండ్ అకౌంట్ మీరు ఓపెన్ చేయొచ్చు. దీంట్లో ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు తీయాలనుకున్న లిక్విడ్ ఫండ్ మనీ విత్ ఇన్ ఏ వీక్ అవసరం పడితే గనక అది ఎగ్జిట్ ఛార్జెస్ అట్రాక్ట్ చేస్తుందండి. ఎంత ఎగ్జిట్ ఛార్జ్ పడుతుంది మన ఫండ్ మీద అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ₹1,00,000, 7 rupees మీరు ఎగ్జిట్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకని? ఆ ఎగ్జిట్ స్ట్రక్చర్ అనేది కొన్ని లిక్విడ్ ఫండ్స్ లో ఉన్నాయి కాబట్టి. అన్ని ఫండ్స్ లో ఉండవండి, కొన్ని ఫండ్స్ లో ఉంటాయి. సో మనం చేసేటప్పుడు ఆ పాయింట్ గమనించి చేయాల్సి ఉంటుంది అనమాట. యాజ్ ఐ సెడ్, ఇది స్టాక్ మార్కెట్ లోను, గోల్డ్ లోను ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఇన్వెస్ట్ చేశాను, నా ఎమర్జెన్సీ ఫండ్ కొంత పార్ట్ తీసుకెళ్ళి లిక్విడ్ ఫండ్ లో అయితే పార్క్ చేశాను, బాగుంది. బట్ ఎంతకాలం పడుతుంది నాకు రిక్వైర్మెంట్ వచ్చి డబ్బులు తీయాలంటే? ఇట్ హార్డ్లీ టేక్ 1 day టైం.
బట్ రిమెంబర్ ఇట్ షుడ్ బి ఏ వర్కింగ్ డే. ఎప్పుడైతే మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారో అది వర్కింగ్ డే అయి ఉండాలి. అది కూడా ఆఫ్టర్నూన్ 3 లోపు మీరు ట్రాన్సాక్షన్ ని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో మేబీ మీరు ఇక్కడ అనొచ్చు ఒక క్వశ్చన్ ని, సార్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఇన్స్టెంట్ గా వచ్చేటట్టు ఉండాలి కదండి, మరి మీరేంటి లిక్విడ్ ఫండ్ లో పార్క్ చేయమంటున్నారు, అక్కడ కూడా 1 డే తర్వాత డబ్బులు వస్తాయని చెప్తున్నారు, మరి అలాంటప్పుడు నా ఎమర్జెన్సీకి నేను ఎట్లా మీట్ అవ్వగలుగుతాను అని మీకు క్వశ్చన్ రావచ్చండి. సో లెట్ మీ ఆన్సర్ దట్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఈజీ యాక్సెసిబిలిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ లో దాయాలని చెప్తామే కానీ ఇన్స్టెంట్ యాక్సెసిబిలిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ లో మొత్తం పార్క్ చేయకూడదని చెప్తామండి. ఎందుకని, ఎప్పుడైతే మనం ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్ ని ఇన్స్టెంట్ యాక్సెస్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ లో పెడతాము, లైక్ సేవింగ్స్ అకౌంట్ లో పెట్టడం, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టడం, అయితే క్యాష్ రూపంలో ఇంట్లో పార్క్ చేయడం లాంటివి చేస్తాము. రిమెంబర్, ఎవరికి ఎమర్జెన్సీ వచ్చి మీకు ఫోన్ చేసినా కూడా ఫస్ట్ విత్డ్రా చేసేది ఆ మనీ అవుతుందండి. ఎప్పుడైతే మీ ఎమర్జెన్సీ వేరే వాళ్ళ ఎమర్జెన్సీ కోసం వాడటం జరిగిందో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు అగైన్ బిల్డ్ దట్ ఎమర్జెన్సీ కార్పస్. సో అందు గురించి ఇలాంటి బకెట్స్ లాగా, లైక్ కొంత మనీ 1 or 2 months మీకు క్యాష్ రూపంలో పెట్టుకోవాలని చెప్తాం, 2 to 3 months సేవింగ్స్ అకౌంట్ లో పెట్టమని చెప్తాం, లేకపోతే షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టమని చెప్తాం. దాని పైన వచ్చే మనీ మాత్రమే యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ అన్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఎంత వస్తుంది సార్ ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో? సింపుల్ అండి, దిస్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ టు యువర్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్. మీ సేవింగ్స్ అకౌంట్ లో 2.5% వస్తుంది, ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లో అప్రాక్సిమేట్ గా 4 to 4.5% వస్తుంది. అండ్ అది నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అవుతుందండి సేవింగ్స్ అకౌంట్ కి లిక్విడ్ ఫండ్ కి ఏమైనా కంపారిజన్ ఉందా అంటే ఎస్, ఐ హ్యావ్ ఇట్ అండి. ఐ షో యూ ఇన్ కమింగ్ స్లైడ్స్. సో వాట్ కైండ్ ఆఫ్ మనీ అంటే, నేను ఎమర్జెన్సీ ఫండ్ గురించి క్రియేట్ చేసే మనీ మాత్రమే లిక్విడ్ ఫండ్స్ లో పార్క్ చేయాలా, ఇంకేమన్నా మనీ కూడా పార్క్ చేయొచ్చా అంటే ఎస్, దే హ్యావ్ యూ. అంటే లైక్ మీకు ఎలాంటి నీడ్ అయినా సింపుల్ అండి, మీ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే అన్సర్టైన్ అవుతుందో, అంటే నేను 1 month లో తీస్తానో తెలియదు, 6 months లో తీస్తానో తెలియదు, 1 year లో తీస్తానో తెలియదు, ఆ డబ్బులు అవసరం ఎప్పుడు పడుతుందో తెలియదు అనుకున్న మనీ ఎలాంటిదైనా సరే మీరు సేవింగ్స్ అకౌంట్ లోనో కరెంట్ అకౌంట్ లోనో ఇన్వెస్ట్ చేసే బదులు ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కన్సిడర్ చేయొచ్చండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్లైడ్ లో స్క్రీన్ మీద మీరు చూసినట్టయితే కనుక దేర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సే మీరు ఒక 3 months లో ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే మీ వైఫ్ కి ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ కొనాలనుకుంటున్నారు, మీకు ఇంకా 2-3 months టైం ఉంది, లేకపోతే మీరు స్లోగా అక్యుములేట్ చేయాలనుకుంటున్నారు 2-3 months తర్వాత ఒక పర్చేస్ కోసం, అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న దేనినైనా సరే మీరు ఈ లిక్విడ్ ఫండ్ ని యూజ్ చేయొచ్చండి. ఈవెన్ మీ హోమ్ లోన్ ఈఎంఐ మేబీ 20,000-30,000 రూపీస్ ఏ మంత్ మీకు ఈఎంఐ ఉండి, అది మీరు ఎండ్ ఆఫ్ ది మంత్ అంటే లైక్ మేబీ 20 కానీ 25th కానీ 30th కానీ అలా ఈఎంఐ మీరు పెట్టుకొని ఉంటే మీ సాలరీ ఫస్ట్ ఆఫ్ ది మంత్ మీకు క్రెడిట్ అవుతున్నట్టయితే కనుక యూ కెన్ పార్క్ ఈవెన్ ఫర్ 15 days 20 days ఆల్సో దిస్ లిక్విడ్ ఫండ్. సో ఒక చిన్న కంపారిజన్ అండి, అసలు ఏం వస్తుంది ఈ లిక్విడ్ ఫండ్ లో అనేది మనం చూడాలనుకుంటే ఇది ఒక చిన్న కంపారిజన్. మేబీ దిస్ ఇస్ నాట్ యాప్ట్ ఫర్ ఎవ్రీ వన్, సో జస్ట్ ఫర్ నాలెడ్జ్ సేక్ నేను ఈ స్లైడ్ పెట్టడం జరిగింది. ఒకవేళ మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకుంటే, లేకపోతే ఐటీ ఫీల్డ్ లో ఉన్నట్టయితే మనకి సాటర్డే సండే వీక్ ఆఫ్. సో ఈ 2 days ఇలా మనకి సంవత్సరంలో 52 వారాలు వస్తాయి. సో ఈ 2 నాన్ వర్కింగ్ డేస్ సంవత్సరం మొత్తంలో ఎన్ని వస్తాయని చూసుకుంటే దగ్గర 104 days ఉంటాయండి. ఈ 104 days అండ్ రఫ్లీ మనకు ఒక 14 to 16 పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. అంటే ఇవి టోటల్లీ టుగెదర్ 120 days విచ్ ఇస్ నథింగ్ బట్ 4 months. సో ఈ 4 months మీ ఐడియల్ ఫండ్ ని మీరు ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసినా కూడా, అంటే మీరు ఫ్రైడే రోజు లిక్విడ్ ఫండ్ లో పార్క్ చేసి మండే రోజు మీరు విత్డ్రా చేసినా, ఇలా మీరు ఇయర్ మొత్తంలో మీరు ఇలా చేయగలిగినా కూడా వి విల్ హ్యావ్ 120 days యాజ్ అన్ ఐడియల్ ఫండ్ అన్నమాట. ఈ 120 days మీరు ఒక 1,00,000 రూపాయలని సేవింగ్స్ అకౌంట్ లో పెడితే అది ఎంత అవుతుంది, అదే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో పెడితే ఎంత అవుతుంది అని మీరు ఇక్కడ చూడొచ్చు. అదే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1,00,000, సీ ద డిఫరెన్స్. మేబీ మీకు అంత చాలా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ కనిపించకపోవచ్చు అండి, బట్ రిమెంబర్ సేవింగ్స్ అకౌంట్ లో మీరు ఒక 1,00,000 రూపాయలు 2-3 సంవత్సరాల నుంచి ఉంచున్నారనుకోండి, లేకపోతే ఏదైనా పెద్ద అమౌంట్ మీరు 2-3 years నుంచి ఉంచారనుకోండి, ఎవ్రీ ఇయర్ ఇట్ అట్రాక్ట్స్ ట్యాక్స్ అన్నమాట. సో ఆ ట్యాక్స్ లిమిట్ ఏంటంటే రీసెంట్ గా 40,000 ఇంట్రెస్ట్ దాటితే కనుక ఖచ్చితంగా ఆ టీడీఎస్ కట్ అయిన తర్వాతనే మీకు ఆ ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. వేరాస్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లో మీకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు విత్డ్రా చేసే వరకు ఎటువంటి ట్యాక్స్ కట్ అవ్వదు. దానివల్ల మీకు వచ్చే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ.
అండ్ దీంట్లో నేను ఇందాక చెప్పినట్టు 1 వీక్ తర్వాత మీరు ఎప్పుడైనా విత్డ్రా చేయొచ్చు అండి. మీరు పార్షియల్‌గా కావాలంటే పార్షియల్‌గా కూడా విత్డ్రా చేయొచ్చు. సో అంత ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ లిక్విడ్ ఫండ్ అన్నమాట. సో అసలు ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ సేఫా? నేను ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇందాక నేను చెప్పినట్టేనండి. ప్రస్తుతానికి ఈ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 8 లక్షల కోట్ల వర్త్ మనీని ఈ లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అండ్ ఆర్బిట్రేజ్ ఫండ్స్ అనే షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ లో, షార్ట్ టర్మ్ ఫండ్స్ లో మేనేజ్ చేయడం జరుగుతుందండి. సో ఈవెన్ నేను ఇందాక చెప్పినట్టు ఈవెన్ బ్యాంక్స్ కూడా వాళ్ళ వీకెండ్ పార్కింగ్ కోసం ఈ లిక్విడ్ ఫండ్స్ ని, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో మన మనీని డిప్లాయ్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ రెగ్యులేటరీ పరంగా తీసుకుంటే, సో ఈవెన్ దిస్ లిక్విడ్ ఫండ్స్ ఫాల్స్ అండర్ ద రెగ్యులేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ ఇండియాలో ఉన్న అతి పెద్ద బ్రాండ్స్ అండి, ఈవెన్ మీకు మేజర్ బ్యాంక్స్, మేబీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆర్ ఫేమస్ బ్రాండ్స్ టాటా, ఆదిత్య బిర్లా, ఇలాంటి గొప్ప గొప్ప కంపెనీస్ కూడా లిక్విడ్ ఫండ్స్ అనే ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో ఈవెన్ వాళ్ళ సాలరీస్ కూడా వాళ్ళు లిక్విడ్ ఫండ్ లోనే పార్క్ చేసి దెన్ సాలరీ టైంకి డిస్కస్ చేస్తారు. ఇది ఎవరికైతే ఈ మార్కెట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉందో దే నో దిస్. సో దీంట్లో అతి తక్కువ వొలటాలిటీ ఉంటుందండి. సో అంటే మేబీ మీరు 1 మంత్ కోసం ఇన్వెస్ట్ చేసి 1 మంత్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుని 10 days లో మీరు ఎగ్జిట్ అవ్వాలనుకున్నా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఈవెన్ మీరు పార్షియల్ గా కావాలన్నా పార్షియల్ గా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్స్ట్రుమెంట్. వన్స్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎంత పెరిగింది, ఎన్ని రోజులు అయింది అనేది మీరు ట్రాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, టాక్సేషన్. సో సరే, ఇంట్రెస్ట్ అయితే వస్తుందని చెప్పారు. ఇందాక మీరేమో బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ లో పెట్టినా, ఎఫ్డి చేసినా సర్టెన్ అమౌంట్ దాటిన తర్వాత ట్యాక్స్ కట్టాలని చెప్పారు. అదే లిక్విడ్ ఫండ్స్ లో మరి ట్యాక్స్ ఉండదా? లేదండి, లిక్విడ్ ఫండ్స్ లో కూడా ట్యాక్స్ ఉంటుంది. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, లిక్విడ్ ఫండ్ లో ఒక సర్టైన్ టైం పీరియడ్ దాటిన తర్వాత మీరు ఎగ్జిట్ అయితే, అంటే ఎగ్జిట్ అయిన తర్వాత మాత్రమే ట్యాక్స్ అనేది మీ ప్రాఫిట్ మీద పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇక్కడ మీకు సింపుల్ లాంగ్వేజ్ లో అసలు ఎన్ని రకాల ట్యాక్సెస్ మన లిక్విడ్ ఫండ్ మీద ఉంటుంది, సో ఇది ఏ విధంగా మన సేవింగ్స్ అకౌంట్ కి లేకపోతే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కి ఒక మంచి ఆల్టర్నేటివ్ అనేది మనం చూద్దామండి ఇప్పుడు. సో దీంట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంటుందండి. మంత్లీయే చేయాల్సిన అవసరం లేదు, వీక్లీయే చేయాల్సిన అవసరం లేదు. ఎనీ టైం మీ దగ్గర ఎప్పుడైతే సర్ప్లస్ ఉంటుందో, ఈవెన్ అది 1000 రూపీస్ మీ అకౌంట్ లో సర్ప్లస్ ఉన్నా దాన్ని మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లోకి పార్క్ చేసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. సో లెట్ us see the taxation here. సో దీంట్లో 2 రకాల ట్యాక్సెస్ ఉంటాయండి. షార్ట్ టర్మ్ ట్యాక్స్ అంటాము, లాంగ్ టర్మ్ ట్యాక్స్ అంటాము. సో షార్ట్ టర్మ్ అని ఎప్పుడు పిలుస్తామంటే, మనం లిక్విడ్ ఫండ్ లో పార్క్ చేసిన తర్వాత 3 years అంటే 36 months లోపు ఎప్పుడు విత్డ్రా చేసినా మనకు వచ్చిన ప్రాఫిట్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని పిలుస్తాం. సో దీంట్లో మనం కట్టాల్సిన ట్యాక్స్ ఎంత ఉంటుంది అంటే, యాజ్ పర్ యువర్ ట్యాక్స్ ల్యాబ్, మీరు 5% బ్రాకెట్ లో ఉంటే 5%, అంటే మీరు 5 lakh ఇన్కమ్ లో ఉంటే కనుక మేబీ నెగ్లిజిబుల్ ట్యాక్స్ ఆర్ 0 ట్యాక్స్ ఉండొచ్చు. అదే 5 lakh to 10 lakh ఇన్కమ్ ఉంటే కనుక 20% బ్రాకెట్ లో ఉంటారు కాబట్టి మీకు వచ్చే ప్రాఫిట్ మీద 20% ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే 30% బ్రాకెట్ లో ఉంటే కనుక యూ హ్యావ్ టు పే 30% ట్యాక్స్ అండి. సార్ మీకు ఇందాక చెప్పిన దాని ప్రకారం 4.5% రిటర్న్ లో 30% నేను ట్యాక్సే కడితే నాకు ఇంకేం వస్తుంది? దిస్ కుడ్ బి యువర్ క్వశ్చన్ నౌ. సో నేను చెప్తుంది అదేనండి. ఈవెన్ మీరు ఇదే మనీ మీ సేవింగ్స్ అకౌంట్ లో పెట్టినా అదే 2.5% కి, లేకపోతే మీరు 1 year కి ఎఫ్డి చేసినా ఇవాళ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి బ్యాంక్ ఎఫ్డీలో అంటే రఫ్లీ 5% ఆర్ 4.5% రేంజ్ లో ఉన్నాయండి. ఈవెన్ దాని మీద కూడా మీరు 30% ట్యాక్స్ కట్టాల్సిందేనండి. బట్ ఇక్కడ నేను ఒక ఆల్టర్నేటివ్ గురించి కూడా మీతో చెప్పబోతున్నాను. సో బిఫోర్ దాట్ లెట్ మీ కంప్లీట్ దిస్. సో అదే 3 years తర్వాత మీరు కనుక విత్డ్రా చేయాల్సిన అవసరం పడితే అప్పుడున్న లాభాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. సో దాని మీద కట్టే ట్యాక్స్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని పిలుస్తాము. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు వచ్చిన ఇంట్రెస్ట్ ని ఇన్ఫ్లేషన్ తో సబ్ట్రాక్ట్ చేసి ఉన్న డిఫరెన్స్ మీదనే మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుందండి. సరే, ఇన్ఫ్లేషన్ ఏంటి, మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయడం ఏంటి, ఇవన్నీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీకు ఆడిటర్ కానీ మీ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సబ్జెక్ట్, ఈ లాంగ్వేజ్ అంతా తెలుస్తుంది. సో జస్ట్ మేము మీకు ఇచ్చే రిపోర్ట్ ని మీరు ఆడిటర్ కి సబ్మిట్ చేసినా కూడా దే విల్ అండర్స్టాండ్ ఇట్. ఒకవేళ మీరు 30% బ్రాకెట్ లో ఉండి ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్ కి మీరు ప్లాన్ చేయాలనుకుంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్ ఏంటంటేనండి, ఇట్ ఈస్ ఏ ఆర్బిట్రేజ్ ఫండ్. ఆర్బిట్రేజ్ ఫండ్ అనేది
డెట్ రిటర్న్స్ ఇచ్చే ఒక ఈక్విటీ ఫండ్ అన్నమాట. అంటే లిక్విడ్ ఫండ్ లాగా రిటర్న్స్ ఇచ్చే ఒక ఈక్విటీ ఫండ్ అండి. ఈ ఈక్విటీ ఫండ్ ఏంటి అని మీ క్వశ్చన్ రావచ్చండి. ఈక్విటీ ఫండ్ ఇస్ సో సింపుల్ అండి. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న రెండు, ఇప్పుడు ఎగ్జాంపుల్ బిఎస్సి ఎన్ఎస్సి అని 2 స్టాక్ ఎక్స్చేంజెస్ మనకు ఉన్నాయండి. 2 ఎక్స్చేంజెస్ లో ఏ కంపెనీస్ అయితే 2 ఎక్స్చేంజెస్ లో ట్రేడ్ అవుతాయో అలాంటి స్టాక్స్ ని పిక్ చేసి ఒక ఎక్స్చేంజ్ లో బై చేసి ఇంకో ఎక్స్చేంజ్ లో సెల్ చేయడం వల్ల వచ్చిన డిఫరెన్షియల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ అంటాం. సో అలాంటి ఆపర్చునిటీస్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ డెలివర్ చేయటమే ఆర్బిట్రేజ్ ఫండ్ చేసే ఒక పని. దాంట్లో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్బిట్రేజ్ ఫండ్ లో ఎంత టైం పీరియడ్ ఉంటే ఎంటర్ అవ్వాలి అంటే మినిమం 3 months అయినా మీకు రిక్వైర్మెంట్, అంటే లైక్ మీకు రిక్వైర్మెంట్ పడని ఫండ్ ని ఆర్బిట్రేజ్ లో మీరు పార్క్ చేయొచ్చు అండి. మోర్ దాన్ 3 months ఆర్ అబోవ్ 3 months ఉంటే కనుక అలాంటి మనీని మీరు ఆర్బిట్రేజ్ లో పార్క్ చేయడం వల్ల మీకు 2 అడ్వాంటేజెస్. ఈవెన్ దీంట్లో కూడా మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాంటివి ఉంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లిక్విడ్ లో చెప్పినట్టు 36 నెలలు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ జస్ట్ 1 year మాత్రమే. సో 1 year లో మీరు ఎప్పుడు విత్డ్రా చేసిన ఆర్బిట్రేజ్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. దాని మీద మీరు కట్టాల్సిన ట్యాక్స్ మీ ట్యాక్స్ ల్యాబ్ తో సంబంధం ఉండదండి. మీరు 30లో ఉన్నా 20లో ఉన్నా మీరు కట్టాల్సింది మాత్రం ఓన్లీ 15% మాత్రమే. అదే మోర్ దాన్ ఎన్ ఇయర్ మీరు ఉండే అవకాశం మీకు ఉందనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ అ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఇందాక నేను చెప్పినట్టు ఈక్విటీ టాక్సేషన్ అనేది ఈ లిక్విడ్ రిటర్న్స్ ఇచ్చే ఆర్బిట్రేజ్ ఫండ్ లో అవకాశం ఉంది కాబట్టి దీంట్లో 1 year అబోవ్ మీకు వచ్చే ప్రాఫిట్ కనుక 1,00,000 లోపు ఉంటే యూ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్. ఇట్ ఈస్ 100% ట్యాక్స్ ఫ్రీ. అదే మీ ప్రాఫిట్ 1 lakh కన్నా ఎక్కువ మీరు వచ్చి ఉంటే, అంటే ఆర్బిట్రేజ్ ఫండ్ లో 1 lakh రూపీ ప్రాఫిట్ మీకు రావాలి అంటే దగ్గరగా మీరు ఒక 25 lakhs అన్నా మీరు పార్క్ చేసి లిక్విడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి రఫ్లీ. సో అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు వస్తే మాత్రం యూ హ్యావ్ టు పే జస్ట్ 10% ట్యాక్స్. ఈవెన్ అలా కంపేర్ చేసినా కూడా మీ ఎఫ్డి టాక్సేషన్ తో సేవింగ్స్ అకౌంట్ లో వచ్చే మనీ మీద కట్టాల్సిన టాక్సేషన్ తో చాలా చాలా సింపుల్ ఉంటుంది అండ్ చాలా నెగ్లిజిబుల్ మనం పే చేస్తాం అనమాట. సో with this we have come to an end of one session అండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ మేక్ ఏ నోట్. ఐ విల్ అడ్రస్ దిస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సెషన్. సో ఎంతమందికి ఈ సెషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, లేకపోతే కొత్త పాయింట్ మీరు నేర్చుకుంటున్నారు? ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్? Can I see the answers in the chat box? Yes. Thanks for the response. Great. If you are enjoying the session, మా కలీగ్ లైక్ ప్రదీప్ మీకు ఇప్పుడు ఈ సెషన్ ఫేస్బుక్ లో కూడా మేము లైవ్ చేయడం జరుగుతుందండి. ఆ లింక్ మీ ఫేస్బుక్ మీ చాట్ బాక్స్ లో షేర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. ప్లీజ్ ఒకసారి ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి ఒక్కసారి కనుక మీ ఫేస్బుక్ పేజ్ లో ఈ సెషన్ ని మీరు షేర్ చేసినట్టయితే మీ నియర్ అండ్ డియర్ వన్స్ కూడా ఇలాంటి సెషన్ ఒకటి జరుగుతుందని, లేకపోతే ఇక్కడి నుంచి అయినా కనీసం వాళ్ళు ఏదైతే వినడానికి అవకాశం ఉంటుందో దే కెన్ lively like they can on a real time they can watch this session. Pradeep, can you please post the he was already shared that. Thank you, Pradeep. So if you really feel that there is some interesting information from this session, so kindly click the link and share the window. So there is a question from Chandrasekhar. Can I know the difference between emergency fund and a liquid fund interested? Sure అండి. బేసికల్ గా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక రిక్వైర్మెంట్, ఒక నీడ్ అండి. అంటే ఎమర్జెన్సీ పర్పస్ కోసం పక్కన పెట్టుకునే డబ్బుల్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటామే కానీ అదొక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కాదు. సో ఇలాంటి ఎమర్జెన్సీ పర్పస్ గురించి మీరు దాచే డబ్బులని ఎక్కడ దాయొచ్చు అంటే మ్యూచువల్ ఫండ్ లో లిక్విడ్ ఫండ్ అనే ఒక ప్రొడక్ట్ లో మీరు డబ్బులు దాయొచ్చు. సో ఈ లిక్విడ్ ఫండ్ అనేది ఒక వెహికల్ అనమాట. మీ టార్గెట్ ఏంటి అంటే ఎమర్జెన్సీస్ ని మీట్ అవ్వడం కోసం ఈ లిక్విడ్ ఫండ్ అనే వెహికల్ ద్వారా మీరు డబ్బులు దాస్తారు. శరత్ గారు అడిగారు రికార్డెడ్ వీడియో ఉంటుందా అని. ఎస్ అండి, డెఫినెట్లీ. యాజ్ ఐ సెడ్, మా అన్ని సెషన్స్ ని ఈదర్ ఫేస్బుక్ లో కానీ మా యూట్యూబ్ ఛానల్లో కానీ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ చెక్ అవర్ వీడియోస్ ఇఫ్ యూర్ ఫాలోయింగ్ అవర్ ఫేస్బుక్ పేజ్, or else you can get connected with any of our team so that they can share you the link of the specific session. So there is one more question. So Nathan sir, ఒక్కసారి క్వశ్చన్స్ అన్ని మనం Q&A sure, and we'll definitely answer all the questions అండి. So since this is Sunday, we don't have any other programs for after this session as well, so all the questions will be answered.
ప్లీజ్ గివ్ అస్ సమ్ టైమ్. వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. ఇంకొక 10-15 minutes లో వి విల్ బి కంప్లీటింగ్ అవర్ టార్గెటెడ్ టాపిక్ అనమాట. సో ప్లీజ్ గివ్ అస్ సమ్ టైమ్. సో హియర్ అగైన్ దెర్ ఇస్ అ క్వశ్చన్ ఫర్ యూ ఆల్. ఎంతమంది వాళ్ళ మంత్ని బడ్జెట్తో స్టార్ట్ చేస్తారు? అండ్ ఎంతమందికి ఈ బడ్జెట్ అనే వర్డ్ సుపరిచితం? ఇఫ్ యు ఆర్ డూయింగ్ యువర్ బడ్జెట్, IAM అని ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయరా? లేకపోతే మీ అని టైప్ చేయండి. సో ఐ కుడ్ సీ ది ఫస్ట్ ఆన్సర్ ఫ్రమ్ కీర్తివర్ధన్ గారు. సో నైస్. అండ్ ఫ్రమ్ రామకృష్ణ గారు, వినయ్, ప్రకాష్ గారు, చంద్రశేఖర్ గారు. సో very good to see that most of us are doing this budgeting, right? అండ్ ఎందుకు ఈ బడ్జెటింగ్ ఇంపార్టెంట్ అని నేను చాలా మందికి చెప్పాల్సిన అవసరం లేదని ఈ ఆన్సర్స్ చూస్తే నాకు అర్థమవుతుంది. బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ నో హౌ టు క్రియేట్ ఎ బడ్జెట్ అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ బడ్జెట్, వాళ్ళ కోసం ఈ ఫర్దర్ స్లైడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మేబీ ఆల్రెడీ ఎవరైతే బడ్జెటింగ్ చేస్తున్నారో చిన్న చిన్న కరెక్షన్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఆఫ్టర్ listening to us for the next in another 10 minutes. Simple. Budgeting is nothing but organizing your salary or organizing your income. So budget ki inkoka పేరు ఏంటంటే ఇట్స్ క్యాష్ ఫ్లో ప్లానింగ్. సో మీకు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఫ్యూచర్ కోసం దాయాలి, ఈ ఐడియాలజీ, ఈ ఐడియానే బడ్జెటింగ్ అంటామండి. ఇన్ సింపుల్ టర్మ్స్, సో మీకు వచ్చిన ఇన్కమ్లో నుంచి ఖర్చులు పోగా, ఫ్యూచర్ ప్లానింగ్ పోగా ఎంతైతే మీకు మిగులుతుంది అనేది మీకు క్లారిటీ రావాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ బడ్జెటింగ్. సో బడ్జెటింగ్ వల్ల మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటేనండి, మీకు అసలు ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, అవసరానికి వెళ్తుందా లేకపోతే కోరికలకి వెళ్తుందా అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ బడ్జెటింగ్ అనేది మీరు రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటారో మీకు చాలా అవుట్ఫ్లోస్, లైక్ చాలాసార్లు చాలా మంది మిడిల్ ఆఫ్ ది మంత్ వచ్చేసరికి నాకు ఏం మిగలట్లేదు అంటారు, లేకపోతే శాలరీ పడిన సెకండ్ డేనే నా అకౌంట్లో ఏం లేదు, నిల్ బ్యాలెన్స్ అంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నాట్ ఏబుల్ టు ప్రయారిటైజ్ దేర్ ప్లానింగ్. ఇప్పుడు సే ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగితే మేబీ మనం ఒక 5 years నుంచో, 10 years నుంచో, 1 year నుంచో, లేకపోతే ఒక 20 years నుంచో జాబ్ చేయటము, బిజినెస్ చేయటము అలాంటివి చేస్తున్నామండి. సో అంటే వీఆర్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్. సో ఇక్కడ వరకు మనం ఎంత సంపాదించాం అనేది చూసుకుంటే మేబీ యావరేజ్గా ఒక 10 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్న వాళ్ళు యావరేజ్గా ఒక 5 లక్షల రూపాయలే సంపాదిస్తున్నారు అనుకున్నా, ఈ 10 years స్పాన్లో అట్లీస్ట్ ఒక 50 లక్షలు మనం సంపాదించుంటాం. సో ఇంత సంపాదించిన తర్వాత, ఇంత ఎక్స్పీరియన్స్ మనకు ఉన్న తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని మీరు నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయ్యి చూసుకుంటే విల్ ఇట్ బి మోర్ దాన్ 5 lakhs ఆర్ విల్ ఇట్ బి అట్లీస్ట్ 5 lakhs? అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ అవర్ ఎర్నింగ్స్ మనకి రెడీగా కావాలంటే మన దగ్గర ఉండవండి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ దేర్. ఎందుకు అంటే మనకి చాలా సందర్భాల్లో ఇది ఎందుకు కొంటున్నాము అని తెలియకుండానే కొనేస్తూ ఉంటాం. కొనేసి మన చేతికి వచ్చిన తర్వాత కానీ ఆలోచించాం, ఇది నాకు అసలు నిజంగా అవసరమా, దీన్ని అసలు నేను వాడుతున్నానా, ఆల్రెడీ నేను ఇలాంటి ఎన్నో కొన్నాను కదా, ఎన్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని వాడుతున్నాను. సో టెక్నాలజీ ఏం చేసిందంటేనండి మన ఆ కోరికల్ని కూడా అవసరాలుగా ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే మీరు బడ్జెటింగ్ చేయరో, ఎప్పుడైతే మీ గోల్స్ని మీరు ఐడెంటిఫై చేయకుండా మీరు ప్లానింగ్ చేస్తూ ఉంటారో అబ్రప్ట్గా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. సో దాని గురించి మీరు బడ్జెట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి, మీ మీన్స్లో మీరు లైఫ్ని లీడ్ చేయడానికి ఈ బడ్జెటింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటేనండి, చాలా మంది సంపాదించిన డబ్బుల్ని కూడా మనం ఖర్చు పెడతా ఉంటాం. అది ఎట్లా అని మీకు అనిపించచ్చండి, బై యూజింగ్ యువర్ క్రెడిట్ కార్డ్స్. సో నెక్స్ట్ మంత్ మన శాలరీ వస్తుంది అంటే, శాలరీ వచ్చిన తర్వాత మనం కార్డ్ పే చేయొచ్చులే అని చెప్పి, శాలరీ రాకుండా, ఇన్కమ్ లేకుండా, ఎమర్జెన్సీ ఫండ్ ఉందో లేదో కూడా చూడకుండా వీ విల్ ఫస్ట్ పర్చేస్ దట్ అండ్ దెన్ వీ విల్ ట్రై టు అడ్జస్ట్ ఇట్. ఇలానే మనం క్రెడిట్ కార్డ్ ఈఎంఐలకి బానిసలు అవుతాం, తర్వాత బలవుతాం. సో ఒకటి, మీ మీన్స్లో మీరు లైఫ్ని లీడ్ చేయొచ్చు. అండ్ అనదర్ ఫ్యూ బెనిఫిట్స్ ఏంటి అంటే, యూ కెన్ స్పెండ్ మనీ వైజ్లీ అండి. అండ్ అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్, మీ ఫైనాన్షియల్ గోల్స్ని మీరు అచీవ్ చేయడానికి మీ బడ్జెటింగ్ సిస్టమ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్కి డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వడానికి ఈ బడ్జెటింగ్ హెల్ప్ చేస్తుంది మీకు. సో సార్,
అంత బానే ఉంది. బడ్జెటింగ్ చేయాలని అయితే అర్థమవుతుంది చేయని వాళ్ళ కోసం. బట్ ఎలా చేస్తాం అసలు ఇది? ఎలా స్టార్ట్ చేస్తాం? వెరీ సింపుల్ అండి. యూ హావ్ టు హ్యావ్ ఎ నోట్స్. ఇందాక నేనైతే లెర్నింగ్ నోట్స్, లెర్నింగ్ డైరీ ఎలా అయితే మీరు పెట్టాలని చెప్పానో, మీరు ఇక్కడి నుంచి ఫైనాన్షియల్ డైరీ అనే ఒక డైరీ మీరు మెయింటైన్ చేయాలండి. ఈ ఫైనాన్షియల్ డైరీలో ఓన్లీ బడ్జెటింగ్ రాస్తే సరిపోతుందా? నో. ఆల్ యువర్ సేవింగ్స్, ఆల్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, ఆల్ యువర్ లోన్స్, you have to make a note in that financial diary. So can I see the answers? ఎంతమంది ఇలాంటి ఫైనాన్షియల్ డైరీ కొని డిజిటల్ గానో ఫిజికల్ గానో మెయింటైన్ చేస్తున్నారండి? Can I see the answers? No. I'm saying the answers, but the answers are no. So రమేష్ గారు మాత్రం ఎస్ అని ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ రమేష్ గారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. డెఫినెట్లీ మీకైతే ఈ బడ్జెటింగ్ చేయడం వల్ల ఎంత మీ లైఫ్ అంటే మీ ఫైనాన్షియల్ లైఫ్ ఎంత క్లారిటీ ఉందనేది మీకు ఆల్రెడీ తెలుసు. దాని అడ్వాంటేజ్ మీరు చూస్తూ ఉంటారు. సో ఢిల్లీ రావు గారు పార్షియల్లీ అని చెప్పారు. గుడ్ అండి. బట్ అట్లీస్ట్ సో ఈ సెషన్ నుంచి అట్లీస్ట్ మీరు 1-2 పాయింట్లు మీరు ప్రాక్టికాలిటీలోకి ఇంప్లిమెంట్ చేయగలిగినా కూడా ఈ సెషన్ మేము ఎందుకైతే చేస్తున్నామో, ఈ ఎఫర్ట్ ఏదైతే పెడుతున్నామో, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అండి. అండ్ యాజ్ వీ సెడ్, we don't have any intention to sell any product through these sessions. We just want to educate people so that వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ లో హ్యాపీ ఉండగలగడానికి మా సెషన్స్ హెల్ప్ అవుతున్నాయి అంటే చాలా అండి. సో విత్ దిస్, లైక్ లెట్ మీ టెల్ యూ వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు అసెస్ యువర్ కరెంట్ సిచ్యువేషన్. సో ఫస్ట్ ఓపెన్ యువర్ డైరీ. అది ఎక్సెల్ డైరీ అవ్వచ్చు, అంటే డిజిటల్ డైరీ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ డైరీ అవ్వచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈవెన్ మీరు ఎక్సెల్లో మెయింటైన్ చేసే అలవాటు ఉన్నా కూడా ఒక చిన్న నోట్బుక్, ఒక 10-15 పేజెస్ ఉన్న బుక్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి, చిట్ ప్యాడ్స్ లాగా. అలాంటిదైనా సరే మీరు రాయండి. ప్లీజ్ టెల్ యువర్ స్పౌస్ దట్ దీంట్లో మన బేసిక్ ఎక్స్పెన్సెస్ కానీ, నేను బేసిక్ సేవింగ్స్ కానీ, నేను కట్టే ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, నేను ఎవరికైతే హ్యాండ్ లోన్ రూపంలో ఇచ్చిన డబ్బులు కానీ, ఇవన్నీ నేను దీంట్లో రాసి ఉంచుతాను. ఎప్పుడు నీకు రిఫరెన్స్ కోసం కావాలన్నా ఈ డైరీ ఈ ర్యాక్ లో ఉంటది అని చెప్పండి. ఈవెన్ మనం పాండమిక్ లాంటి దారుణమైన సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా మనం ఫైనాన్షియల్ గా ప్రాపర్ డిసిప్లిన్ మనం ఇన్కల్కేట్ చేసుకోకపోతే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ అవర్ పార్ట్ అండి. ఎంత చదువుకున్నాం అనేది కాదండి, ఎంత డిసిప్లిన్ గా మనం ఇలాంటివి చేసామనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆ వీసానో పాస్పోర్ట్ వస్తే మనం వెళ్ళిపోతామండి. బట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈవెన్ ఇప్పటికిప్పుడు నేను మిమ్మల్ని డైరీ ఓపెన్ చేసి నేను 2 నిమిషాలు టైం ఇస్తాను, మీరు అంతా రాయండి అన్నా కూడా మీరు 2 నిమిషాల్లో రాయలేరండి. అట్లీస్ట్ యూ నీడ్ 10-15 మినిట్స్ టైం. నేను ఏం చేశాను, ఎక్కడ చేశాను, ఎవరికి ఇచ్చాను, ఎంత ఇచ్చాను, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ రాయటానికి మీరు ఉన్నప్పుడే పావుగంట పడితే, మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? ఎవరి ద్వారా తెలుస్తుంది? తెలిస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సో ఇలాంటివి చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు. మీరు ఆ డైరీ రాయటం వల్ల మీ ఫ్యామిలీకి చాలా పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సెషన్ ప్లీజ్ రైట్ ఏ డైరీ. డైరీ అంటే ఇప్పుడు వెళ్ళి మీరు ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి డైరీ కొనుక్కు రావాల్సిన అవసరం లేదండి. ఈవెన్ మీ పిల్లలు వాడే నోట్బుక్ అయినా సరే ఆ బుక్ ఒకటి మీరు తీసుకొని నా డైరీ అని రాసి దాన్ని వాడండి. సో ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు అసెస్ ది కరెంట్ సిచ్యువేషన్ and then you have to understand what are my future responsibilities. సో ఎప్పుడైతే మీరు ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీస్ ని ఫిగర్ అవుట్ చేస్తారో, ఎమర్జెన్సీ ఫండా, రిటైర్మెంటా, డ్రీమ్ హోమా, లేకపోతే చిల్డ్రన్ ఫ్యూచరా అనేది మీరు ప్లాన్ చేస్తారో, దెన్ యువర్ బడ్జెటింగ్ విల్ బికమ్ సో ఈజీ అండి. అండ్ దెన్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. అండ్ అక్కడతో అయిపోదండి. యూ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ రివ్యూయింగ్ ఇట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కొంతమంది కోసం అసలు ఈ బడ్జెట్ లో ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అని 2 ఉంటాయండి. అంటే ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ మన భాషలో చెప్పాలంటే. సో ఇన్కమింగ్ కింద మనం ఏమేమి కన్సిడర్ చేయొచ్చు, అసలు బడ్జెటింగ్ లో నేను ఏమేమి చూసుకోవాలి, ఎలాంటివి నేను రాసుకోవాలి అన్న ఎవరికైతే ఆ క్వశ్చన్ ఉంటుందో, ఫర్ దెమ్ దిస్ ఇస్ ది స్లైడ్ అండి. సో మీ శాలరీ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ యువర్ బిజినెస్ కానీ, ఇంట్రెస్ట్ కి మీరు ఇచ్చిన ఇన్కమ్ కానీ, మీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే డివిడెండ్స్ కానీ, లేకపోతే మీకు ఏదైనా వచ్చే ఆదాయం కానీ, ఇవన్నిటిని ఇన్ఫ్లోస్ అని పిలుస్తామండి. ఆర్ ఇన్కమింగ్ థింగ్స్ అని రాసుకోవచ్చు మీరు మీ బడ్జెట్ లో. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇన్కమింగ్ ఎలా అయితే రాసుకుంటామో ఎప్పుడైతే మీకు క్లారిటీ వస్తుందో, దెన్ యూ ఆల్సో హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవుట్ గోయింగ్. సో వీటిని 2 రకాలుగా నేను కేటగరైజ్ చేశాను. ఒకటి బేసిక్ అండ్ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్,
రెండోది నాన్ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్, ఆర్ ఇంకా సింపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్, అన్అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ అన్అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతున్నాను. బేసిక్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, మీ యూటిలిటీ బిల్స్, యువర్ ట్రావెలింగ్ అలవెన్స్ ఆర్ ఈఎంఐస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, మీ ఫ్యూచర్ గురించి దాచే సేవింగ్స్, ఇవన్నీ అన్అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్. సో మరి అవాయిడబుల్ నేను చెప్పాలా స్పెషల్గా? సో కరెక్ట్ అండి, మీకు ఆల్రెడీ తెలిసి ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ ఏంటి? గోయింగ్ అవుట్ ఫర్ డైనింగ్, పార్టీయింగ్, స్పెండింగ్ ఆన్ ఎంటర్టైన్మెంట్, షాపింగ్. దీస్ డేస్ షాపింగ్ హ్యాస్ బికమ్ అన్ ఎంటర్టైన్మెంట్ అండి. దిస్ ఇస్ అ న్యూ డెఫినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఒకప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్కి వెళ్ళడము, థీమ్ పార్క్ వెళ్ళడము, లేకపోతే ఫ్యామిలీతో బయటికి వెళ్ళడము మనకు ఎంటర్టైన్మెంట్ అనిపించేది. బట్ దీస్ డేస్ వీఆర్ స్లేవ్స్ ఆఫ్ అవర్ మొబైల్ ఫోన్స్. సో ఫ్లిప్కార్ట్ యాప్ కూడా మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అమెజాన్ యాప్ కూడా మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. పిటి పార్ట్ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ కూడా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం చాలా బాధాకరమైన విషయం అండి. ఎప్పుడు మీరు మీ ట్రేడింగ్ కానీ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వకూడదు. మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్స్ లో అంటే దేర్ ఈజ్ ఏ ఫ్లా ఇన్ ఇట్, దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్ బిహైండ్ ఇట్. సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో దిస్ ఇస్ జస్ట్ ఎ బ్రీఫ్ ఐడియా అండి. సో సే ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక ఏ అనే పర్సన్ కి ఒక 1 lakh రూపీస్ ఇన్కమ్ వస్తుంటే కనుక దాన్ని ఎలా బడ్జెట్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో 35% యువర్ బేసిక్ నీడ్స్ అండ్ 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ యూ కెన్ స్పెండ్ ఆన్ యువర్ ప్రొడక్టివ్ లోన్స్. ప్రొడక్టివ్ లోన్స్ అని చెప్తున్నానంటే ఇట్ కుడ్ బి యువర్ హోమ్ లోన్ ఆర్ యువర్ ఎడ్యుకేషన్ లోన్. అదర్ దాన్ దీస్ టూ ఏదైనా సరే అంత ప్రొడక్టివ్ లోన్ కాదండి. మేబీ మీకు ప్రొడక్టివ్ అనిపించవచ్చు. So make sure that you are sincerely and seriously spending on productive loans, and 30% of your income has to be rooted to your future savings. అది పిల్లల భవిష్యత్ అవ్వచ్చు, మీ రిటైర్మెంట్ అవ్వచ్చు. అండ్ రిమైనింగ్ 15-20%, ఏంటి సార్ మీరు 15-20% వదిలేసి దాంట్లో ఎంజాయ్ చేయమంటే ఎలా కుదురుతుంది అని అనుకుంటున్నారా? తప్పదండి. యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. ఎందుకంటే మనం జాబ్ చేసేది లైఫ్ లాంగ్ చేయలేము. ఒక దానికి కూడా ఒక డెడ్ లైన్ ఉంటుంది, దాన్ని మనం రిటైర్మెంట్ లైఫ్ అంటాము. సో మేబీ ఒక 15 years, 20 years, 30 years మాత్రమే మనం వర్క్ చేయొచ్చు. బియాండ్ దట్ ఆదాయం ఆగుతుంది, ఖర్చులు ఆగుతాయా? సో అప్పటి ఖర్చులు మీరు ఇవాళ పెట్టినట్టే ఖర్చు పెట్టాలి అంటే ఇవాళ వచ్చే ఆదాయంలోంచి మీరు పక్కన పెట్టాలండి. దెన్ ఓన్లీ యూ కెన్ డూ. ఈ స్లైడ్ ఎవరికైనా అర్థం కాకపోయినా కూడా ఐ జస్ట్ గివ్ యూ ఎ సింపుల్ ఫార్ములా అండి. వీ కాల్ దట్ బడ్జెట్ ఫార్ములా 50:30:20 అని పిలుస్తాము. సో 50% ఆఫ్ యువర్ ఇన్కమ్ యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ బేసిక్ నీడ్స్ అనమాట. అంటే నిత్యావసర వస్తువుల గురించి, లేకపోతే మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి, రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ గురించి మీరు ఖర్చు పెట్టచ్చు. అండ్ 30% యూ హ్యావ్ టు సేవ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇందాక చెప్పిన గోల్స్ అన్నిటి గురించి మీరు ప్లాన్ చేయొచ్చు. అండ్ విత్ ద 20% లిమిట్ ఓన్లీ యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ దిస్ అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ మీ భాషలో చెప్పాలంటే. సో విత్ దిస్ వీ హావ్ ఆల్మోస్ట్ కమ్ టు అన్ ఎండ్ ఆఫ్ ద సెషన్. ఇన్ షార్ట్, బడ్జెటింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రూపాయి మిగులుతుందండి. రూపాయి మిగలటం వల్ల దొరికే అడ్వాంటేజ్, ఫ్రీడమ్ ఏంటంటే మనీకి తెలిసిన ఒక భాష మనం వాళ్ళు తెలుసుకోవాలి. మనీ చెప్పేది ఏంటంటే నువ్వు నన్ను వాళ్ళు కాపాడు, రేపు నేను కాపాడుతా అంటది. మనీ నోస్ ఓన్లీ దిస్ లాంగ్వేజ్. పీపుల్ హూ అండర్స్టాండ్ ఇట్ ఎర్లీ, దే విల్ రీప్ ద బెనిఫిట్స్. పీపుల్ హూ అండర్స్టాండ్ లేటర్, దే విల్ పే ది ప్రీమియం ఫర్ ఇట్. సో ప్లీజ్ రెస్పెక్ట్ మనీ. Money will bring respect to you. So if you have any other questions regarding emergency funds planning గురించి కానివ్వండి, బడ్జెటింగ్ గురించి కానివ్వండి, లేకపోతే మీ ఫైనాన్షియల్ గోల్స్ గురించి ఏమన్నా మీకు ప్లాన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, a Google link would be shared in the chat window by my colleague Pradeep. Yes sir, I'm sharing now. Right. So please click the link and fill the form if you seriously want any suggestion or guidance. And again cheptunanandi, we are not going to sell you anything even after filling the form, even after meeting us. If you strongly believe that మా నాలెడ్జ్ మీకు ఇంకా బెటర్, మీ ఫైనాన్షియల్ లైఫ్ ని బెటర్మెంట్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుందని మీరు భావిస్తే, అండ్ మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కనుక మేము 1-on-1 కన్సల్టేషన్ గురించి ఈ గూగుల్ ఫామ్ లింక్ పే చేయడం జరిగిందండి. ప్లీజ్ టేక్ a couple of minutes. It will hardly take 1 minute of your time. Just click the link which is posted in the chat box and fill the form. And there is no mandatory thing. If you want any guidance, if you are seriously looking for a professional people like us,
you can click the link and fill the data, or else you can even contact your financial advisor. If you already have a financial advisor, after listening to this, meeku inkemana questions unna kuda you can ask your financial advisor so that they will clarify you in much detail. So for the people who are wanted to fill or filling the page, you can continue filling the page. And here I wanted to tell you one small story. ఇన్ని సెషన్స్ మనం వింటున్నాము, ఎన్నో పుస్తకాలు మనం చదువుతున్నాము, ఎంతో మంది దగ్గర నుంచి మనం ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెలుసుకుంటున్నాము. సో ఈ తెలుసుకున్న నాలెడ్జ్ని రైట్ వేలో ఇంప్లిమెంట్ చేయకపోతే మనం తెలుసుకున్న నాలెడ్జ్ ఏమైనా ఉపయోగం ఉంటుందా? డు వి రియల్లీ మేక్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ది సెషన్స్? అలాగనే మీరు ఎంతో నాలెడ్జ్ తెలుసుకొని ఒక అన్ప్రొఫెషనల్ పీపుల్ని మీరు అప్రోచ్ అయినా, లేకపోతే హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మీరు అప్రోచ్ అయినా, డెఫినెట్లీ యూ వుడ్ ఎండ్ అప్ పేయింగ్ ప్రీమియం ఫర్ దోస్ ఈవెంట్స్ అని. సో అందు గురించి మాత్రమే వీ వాంటెడ్ టు టెల్ యూ వై యూ నీడ్ ఎ సారథి, వై యూ నీడ్ ఎన్ అడ్వైజర్, వై యూ నీడ్ ఎ కోచ్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను కోట్ చేయాలనుకుంటున్నానండి బిఫోర్ క్లోజింగ్ ది సెషన్ ఆర్ టేకింగ్ ది Q&A. సో మహాభారతం గురించి మనకు అందరికీ తెలిసిందే. సో నేనేం దాని గురించి ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సో మహాభారతంలో పాండవులు 5, కౌరవులు 100 మంది. సో ఈ కౌరవుల్లో సో దుర్యోధనుడు, లేకపోతే మన ద్రోణాచార్యుడు, వీళ్ళు ఎవరైతే మేజర్ పీపుల్ ఉన్నారో దే వర్ ఆల్ వెరీ క్యాపబుల్ పీపుల్. డెసిషన్ మేకింగ్ లో కానివ్వండి, తెలివితేటల్లో కానివ్వండి, బలంలో కానివ్వండి, చాలా చాలా బలశాలులు, గొప్పవాళ్ళు కూడా. బట్ అయినప్పటికీ కూడాను వై దే లాస్ట్ దే టార్గెట్, అంటే ఎందువల్ల వాళ్ళు అనుకున్న వాళ్ళ టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయారు అనేది ఒక్కసారి మీరు చూసినట్టయితే, ఇక్కడ ఒకళ్ళు అందరికీ నాలెడ్జ్ ఉండడం వల్ల ఏ ఒక్కళ్ళు ఎవరి మాట వినకపోవడం అండి. వెరస్ మీరు పాండవుల వైపు వెళ్ళేసరికి ఇక్కడ కూడా అందరూ నాలెడ్జబుల్ పీపులే. బట్ కృష్ణుడు రూపంలో ఎవరైతే వాళ్ళకు ఒక అడ్వైజర్ ఉన్నాడో తను వాళ్ళ ఎమోషన్స్ ని మేనేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మధ్యలో మేబీ అర్జునుడికి కూడా లైక్ ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. ఏమని అంటే, నేను నా బ్రదర్స్ తో నేను యుద్ధం చేయాలా, నా గురువుతో నేను ఫైట్ చేయాలా, ఇది నేను నేర్చుకున్న నీతికి నాలెడ్జ్ కి నేను తప్పు చేస్తున్నాను అని ఒకసారి యుద్ధం ఆగిపోయే పరిస్థితి కూడా వచ్చింది. బట్ అప్పుడు పుట్టిందే ఈ భగవద్గీత. సో కృష్ణుడు అప్పుడు చెప్తాడు, లైక్ మీకు అది నేను ఇప్పుడు చెప్పను. సో బేసికలీ ఏంటంటే, యువర్ ఎమోషన్స్ టు బి కంట్రోల్డ్ అండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి డెసిషన్, మీరు తీసుకునే ప్రతి స్టెప్ మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ లైఫ్ కి దగ్గరగా తీసుకెళ్తుందా, అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్తుందా అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మేబీ ఇది చాలా గ్రాండ్గా అనిపించవచ్చు. సో నేను మీకు సింపుల్ లాంగ్వేజ్లో ఇంకొక ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. సే ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ ఉంటాడు కదా, తను ఒక ప్లేస్ నుంచి ఇంకొక డెస్టినేషన్ కి హీ విల్ టేక్ అస్ త్రూ హిజ్ ఎయిర్ క్రాఫ్ట్. ఎలా? GPS యూజ్ చేస్తాడు, ఒక డైరెక్షన్ ని సెట్ చేస్తాడు, అండ్ అకార్డింగ్ టు ద డైరెక్షన్ హీల్ జస్ట్ వాచ్ ది పాత్. ఇప్పుడు మీకు అందరికీ ఐడియా ఉంటే కనుక పైలట్ ఏమి మన ఎయిర్ క్రాఫ్ట్ ని డ్రైవ్ చేయడండి, హీ జస్ట్ అబ్జర్వ్. అన్ని సిస్టమ్సే రన్ చేస్తాయి, ఈవెన్ ఫ్లైట్ ని కూడా. సో ఒక డైరెక్షన్ ని సెట్ చేసి అది రైట్ డైరెక్షన్ లో వెళ్తుందా లేదా అబ్జర్వ్ చేయడం ఒక పైలట్ పని. ఒకవేళ ఈ డైరెక్షన్ సెట్ చేసేటప్పుడు 1 డిగ్రీ తప్పు జరిగినా డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి కొన్ని 100 కిలోమీటర్ల మన టార్గెట్ కి దూరం అయిపోతామండి. ఆ ఒక్క స్టెప్ చాలు ఎందుకు మీకు అడ్వైజర్ ఉండాలి అని మీరు తెలుసుకోవడం కోసం. సో మీకు ఆ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీ ఫైనాన్షియల్ డెస్టినేషన్ కి, ఫైనాన్షియల్ టార్గెట్స్ కి డైరెక్షన్, ప్రాపర్ డైరెక్షన్ లో ముందుకు వెళ్ళడం కోసం యూ నీడ్ అన్ అడ్వైజర్. సో విత్ నో ఫర్దర్ డిలే, కీ టేక్అవేస్ లైక్ వీ టాక్డ్ అబౌట్ ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్స్ ని మనం ఎక్కడ సేవ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ పొందుతాము, అండ్ ఈ లిక్విడ్ ఫండ్స్ సేవింగ్స్ అకౌంట్ కి ఎందుకు ఆల్టర్నేటివ్, అండ్ టాక్సేషన్ పరంగా కూడా ఈ లిక్విడ్ ఫండ్స్ ఎందుకు అడ్వాంటేజ్. ఒకవేళ 30% బ్రాకెట్ లో ఉంటే లిక్విడ్ ఫండ్స్ బెస్టా, ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చూసుకుంటే ఆర్బిట్రేజ్ ఫండ్స్ అనేవి బయటకు వచ్చినాయి. సో ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎవరి కోసం, అండ్ మోస్ట్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వీ టాక్డ్ అబౌట్ ఇస్ బడ్జెటింగ్. సో బడ్జెటింగ్ చేయటం ఎలా చేయాలి, బడ్జెటింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అడ్వైజర్ జరూరీ హై ఎందుకు అనేది కూడా తెలుసుకున్నాం. విత్ దిస్ ఐ విల్ ఓపెన్ ది సెషన్ ఫర్ Q&A. యాజ్ ప్రదీప్ సెడ్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ సెలెక్ట్ ది రియాక్షన్స్ బటన్, అంటే హ్యాండ్ రైజ్ బటన్ ఉంటుందండి మీకు రియాక్షన్స్ జూమ్ విండోలో. ప్లీజ్ సెలెక్ట్ దట్ సో దట్ వీ విల్ అన్మ్యూట్ యూ అండ్ వీ విల్ గివ్ యూ ది ఆపర్చునిటీ టు ఆస్క్ ది క్వశ్చన్. ఆర్ యూ కెన్ యూజ్ ది చాట్ విండో, మీ క్వశ్చన్స్ మీరు చాట్ విండోలో కూడా పోస్ట్ చేయొచ్చు. We will answer it. సార్ నేను ఇంకోటి అడ్రస్ చేస్తున్నాను. సో ఫస్ట్ రమేష్ గారు అడిగారండి. సో రమేష్ గారు, రమేష్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్ మీరు.
రమేష్ గారు ఉన్నారా? దట్స్ ఓకే బ్రదర్. ఇఫ్ ఆయన క్వశ్చన్ ఆల్రెడీ పోస్ట్ చేస్తుంటే ఆ క్వశ్చన్ వాడు. ఓకే, నెక్స్ట్ కీర్తివర్ధన్ గారు ఒకసారి సార్ వర్ధన్ సార్ మీరు అన్మ్యూట్ చేయొచ్చు మీరు. Thank you, Pradeep. Yes, sir. Narendra sir, I mean, it was a great session. థ్యాంక్ యూ I అండి. mean, there was Thanks for the a comments. lot of new things to be learned as well. Like, I mean, మీరు చెప్పిన budget part, I actually, and it stays in my head, but it is never on the paper. So ఓకే. that was one takeaway for me. And I mean, the question I wanted to ask is, I mean, in this liquid mutual funds, I mean, is there any kind of upper limit that we can withdraw on a particular given day? Like ఏం today, లేదండి, మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా ఎంతైనా విత్డ్రా చేయొచ్చు. బట్ దెర్ ఇస్ వన్ మోర్ ప్రొవిజన్. వీ హ్యావ్ ఎ ఫెసిలిటీ కాల్డ్ ఇన్స్టా క్యాష్ ఫెసిలిటీ అని ఒక ఫెసిలిటీ కూడా ఉందండి త్రూ ఆ Right. సిస్టమ్. ఒక 50,000 రూపీస్ వరకు మాత్రం ఇన్స్టెంట్ గా మీరు విత్డ్రా చేయొచ్చు. నేను ఇందాక ఏదైతే లిక్విడ్ ఫండ్స్ లో 1 డే పడుతుందని చెప్పానో, ఆ ఇన్స్టా సర్వీస్ ద్వారా 50,000 వరకు ఇన్స్టెంట్ గా మీరు విత్డ్రా చేయొచ్చు. విత్ ఇన్ 1 hour 365 days 24/7 మీరు విత్డ్రా చేయొచ్చు. ప్రొవైడెడ్ మీరు ఇన్స్టా సర్వీస్ వాడి మీరు ఆ మనీని డిప్లాయ్ చేస్తే మాత్రమే ఆ ఫెసిలిటీ యూజ్ చేయగలుగుతారు. అదేనండి, అంటే ఇన్స్టా సర్వీస్ గురించి నాకు ఐడియా ఉంది. ఐ మీన్, పర్ఫెక్ట్. అదే నాకు ఆ లిమిట్ ఓన్లీ 50,000 అనే తెలుసు. దట్ ఇస్ ద రీజన్ ఐ హ్యాడ్ దిస్ థింగ్. అండ్ వన్ అదర్ థింగ్ ఇస్, ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ కి, ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ కి ఇంట్రెస్ట్ రేట్స్ అని డిఫర్ అవుతాయండి? అంటే ఐడియల్ కేసెస్ లో లిక్విడ్ కెన్ డెలివర్ ఇన్ బిట్వీన్ 4 to 5% రిటర్న్ అండి. సేమ్ ఆర్బిట్రేజ్ కూడా 4 to 5% మధ్యలోనే రిటర్న్స్ ఇస్తుంది. బట్ టాక్సేషన్ కన్సిడర్ చేయటం వల్ల ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ 30% ట్యాక్స్ బ్రాకెట్, ఆర్బిట్రేజ్ స్కోర్స్ ఫార్ బెటర్ స్కోర్ అన్నమాట కంపేర్ టు. రైట్, అది ఓకే అడిషనల్ బెనిఫిట్. రైట్. ఆల్రెడీ, థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ శరత్ చంద్ గారు ఉన్నారు సార్. శరత్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్ మీరు. హాయ్ అండి. హాయ్ శరత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్. ఇట్స్ లైక్ తెలుగులో చెప్పాలంటే మా చేత అల్లిస్తున్నారు ఈ సెషన్స్ లో. డిగ్రీ పట్టా పొందాలనుకుంటున్నా ఇలాంటి సెషన్స్ ద్వారా. ఓకే, నా డౌట్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, రిటర్న్స్ చూపిస్తూ ఉంటుంది 1 year కి ఇంత రిటర్న్ వచ్చింది, 2 years కి ఇంత రిటర్న్ వచ్చింది అండి. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేసాము, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విత్డ్రా చేస్తే డిసడ్వాంటేజ్ ఉంటుందంటారా? అంటే తీసి మళ్ళీ వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటారా, లేకపోతే లాంగ్ టర్మ్ లో సేమ్ మ్యూచువల్ ఫండ్ అంతే రిటర్న్ ఇస్తుందంటారా? ఓకే, అంటే మీ క్వశ్చన్ ని నేను ఇలా అనుకోవచ్చా? ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ గురించి స్టార్ట్ చేశారో, నేను యాక్టివ్ గా దాన్ని ఏమన్నా రీబ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలా, లేకపోతే నా గోల్ వచ్చే వరకు వెయిట్ చేయాలా? అదేనా మీ క్వశ్చన్? ఎగ్జాక్ట్లీ. అంటే మేము బయట ప్లాట్ఫామ్స్ లో వింటుంది ఏంటంటే 3 years 5 years లో గుడ్ రిటర్న్స్ వస్తాయి, బట్ ఆఫ్టర్ దట్ రిటర్న్స్ మే కమ్ డౌన్ కంపేర్ టు 3 years 5 years రిటర్న్స్ అని చెప్పి ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ కూడా ఈవెన్ అవే చూపిస్తుంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ అడుగుతుంది. సో ఐడియల్ గా ఎప్పుడైనా ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే స్టార్ట్ విత్ ఏ గోల్ ఇన్ మైండ్ అండి. సో ఏ పర్పస్ అయితే మీరు ఒక టార్గెట్ అనుకోండి, సే ఎగ్జాంపుల్ పిల్లల ఎడ్యుకేషన్ అయితే కనుక ఒక 10 years టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేశారో, లేకపోతే 5 years లో హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ఏదైనా టార్గెట్ పెట్టుకొని మీరు చేశారో, ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారో, ఆ టార్గెట్ రీచ్ అయ్యే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకూడదండి. అట్లీస్ట్ 1 year or at least 2 years before you have to notify your advisor or us, or at least మీరు ఎప్పుడు దీన్ని మీరు రివ్యూ చేసుకుంటా ఉండాలంటే, వన్స్ యూ స్టార్టెడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ, వన్స్ ఇన్ ఎన్ ఇయర్, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎన్ ఇయర్ ఒక్క 15 minutes మీ గోల్స్ ఏంటి, ఏమి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాము, అవి ఎలా వెళ్తున్నాయి, అకార్డింగ్ టు ఆ టార్గెట్స్ వెళ్తున్నాయా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలా, ఇవి మీరు మీ అడ్వైజర్ తో కూర్చున్నట్టయితే గనక డెఫినెట్లీ హీ వుడ్ గివ్ యూ ఫార్ బెటర్ పిక్చర్ అండి. అంతేగాని సైట్స్ లో చెప్తున్నట్టు, వెబ్సైట్స్ లో రాస్తున్నట్టు, బ్లాగ్స్ లో చెప్తున్నట్టు ఎవ్రీ నవ్ అండ్ దెన్ మీరు యాక్టివ్ గా మానిటర్ చేసి ట్రాన్సాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అతి ముఖ్యమైన బాధ్యత ఒక ఇన్వెస్టర్ గా ఉండాల్సింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు బి వెరీ ప్యాసివ్. బట్ అందరూ మీకు చెప్పేది మీరు ఎంత యాక్టివ్ ఉంటే అంత ఎక్కువ బెనిఫిట్ ఉందంటారండి? నో, నాట్ ఎట్ ఆల్. ఈవెన్ ఇది వారెన్ బఫెట్ చెప్పిన మాట అండి, నా మాట కాదు. మీరు ఎంత ప్యాసివ్ ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ అంత బాగా మీకోసం గ్రో అవుతాయి. అలా అని చెప్పి నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి మర్చిపోమని చెప్పట్లేదండి. మీరు ఏమైనా స్పెసిఫిక్ గోల్స్ డిఫైన్ చేసుకుని దాని గురించి స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 1-2 years బిఫోర్ ఆఫ్ ది టార్గెట్ ఆర్ ది డెస్టినేషన్
యూ హ్యావ్ టు గివ్ అస్ ఏ వేకప్ కాల్. సో దానివల్ల మీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఏ టార్గెట్ అనుకుని స్టార్ట్ చేశారో 99.9% ఆఫ్ ద టైమ్స్ యూ విల్ బి వెరీ హ్యాపీ అండి. సో శరత్ గారు, డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ అండి. సో ఇది సేమ్ స్టాక్స్ కూడా ఇది అప్లికబుల్ అవుతుందండి? స్టాక్స్ కి ఇది అప్లికబుల్ కాదండి, డైరెక్ట్ ఈక్విటీస్. అదే డైరెక్ట్ ఈక్విటీకి స్టాక్స్ కి ఏంటంటే బేసికలీ మేము చెప్పేది, మీరు దెర్ ఇస్ అ ఛాలెంజ్ దీస్ డేస్ అండి. ఒకప్పుడు ఛాలెంజ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు రావాలా పోవాలా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది రైట్ పికింగ్. రైట్ స్టాక్ కొని హోల్డ్ చేస్తేనే బెనిఫిట్ వచ్చేది అని మాట్లాడుకునే వాళ్ళము. ఇవాళ మీకు ఛాలెంజ్ ఏంటంటే యావరేజింగ్ అండి. ఇవాళ మనకి క్లిక్ ఆఫ్ ఏ బటన్, మ్యాటర్ ఆఫ్ సెకండ్స్, యూ విల్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ స్టాక్ త్రూ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. బట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ లో ఏ ఇన్ఫర్మేషన్ మీరు వాడాలి, ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీరు డెసిషన్ తీసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ మీకు యాక్యురేట్ గా వస్తుంది. మీకు ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎ డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్టర్ ఈస్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ విషయమైనా సరే మనం మీడియాలోనో, పేపర్లోనో, బ్లాగ్స్ లోనో చూసిన తర్వాతనే మనం తెలుసుకుంటాం కదా. ఛాలెంజ్ ఏంటి, మీకు ఇన్ఫర్మేషన్ లాస్ట్ లో దొరుకుతుందండి. అంటే అంతా జరిగిపోయిన తర్వాత కంపెనీ లెవెల్లో తెలిసిన తర్వాత అది రీసెర్చ్ అనలిస్ట్లకి లేకపోతే ఫండ్ మేనేజర్ కి తెలిసిన తర్వాత, అంతా కోల్పోయే ముందు లేకపోతే కోల్పోతుండగా మీకు మార్కెట్ లో న్యూస్ వస్తుంది అనమాట. ఈ కంపెనీ బోర్డు తిప్పేసింది, ఈ కంపెనీలో మేనేజ్మెంట్ ఇలా రాంగ్ ప్రాక్టీస్ చేసింది అని. అప్పటికే యూ లాస్ట్ ఆల్మోస్ట్ ది ఆపర్చునిటీ అండి టు కమ్ అవుట్. ఇలాంటి ఆపర్చునిటీస్ యాజ్ ఎ డైరెక్ట్ ఇన్వెస్టర్ ఇట్ విల్ కిల్ యువర్ టైం అండి. మీ ప్రొడక్టివ్ టైం పోతుంది దాంట్లో. సో అందు గురించి మేము ఏం సజెస్ట్ చేస్తాము అంటే, ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఇన్వెస్ట్ ఏ మ్యూచువల్ ఫండ్ కైండ్ రూట్స్ అన్నమాట. అంతేకాని ఈవెన్ బ్లూ చిప్ కంపెనీస్ కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ చిప్ కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈవెన్ ఐటీసీ ఇస్ ఏ బ్లూ చిప్ కంపెనీ. ఫర్ ఎ డెకేడ్ ఇట్ హ్యాస్ నాట్ డెలివర్డ్ ఎనీ రిటర్న్. మనకు అంత ఓపిక ఉంటుంది అంటారా? ఒక స్టాక్ ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత 10 ఏళ్ల పాటు 0 రిటర్న్స్ ఇచ్చినా కూడా హోల్డ్ చేసేంత ఓపిక, ధైర్యం మన నీడ్స్ ని హోల్డ్ చేయగలుగుతుంది అంటారా? నో, డెఫినెట్లీ నాట్. సో ఇట్ ఈస్ బెటర్ టు లీవ్ దట్ జాబ్ టు ఏ ప్రొఫెషనల్. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఢిల్లీరావు గారు ఉన్నారు సార్. ప్లీజ్ సజెస్ట్ గుడ్ లిక్విడ్ ఫండ్ అని అడుగుతున్నారు. సో సిన్స్ దిస్ ఇస్ అన్ ఓపెన్ ఫోరం, ఐ కెనాట్ సజెస్ట్ యూ ఎనీ లిక్విడ్ ఫండ్ నౌ అండి. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే కనుక ప్లీజ్ స్క్రీన్ మీద మీకు ఐ షేర్ యూ అవర్ కాంటాక్ట్ నెంబర్. యూ కెన్ కాంటాక్ట్ అవర్ టీమ్. We will help you in the liquid fund which you wanted to know. So next, Ramesh sir, same me this question. What are the good thematic funds to start SIP investments annaru? So fund suggestions I can't give it andy. As we promised chesindi, we don't want to sell you any product here. If I'm telling you any product or a scheme, I'm selling indirectly that to you. So adi nenu cheyadalchukoledu, please forgive us. And next sir, వెంకట్ చన్మోల్ గారు ఎన్ఆర్ఐ టాక్సేషన్ గురించి అడుగుతున్నారండి. ఎన్ఆర్ఐ టాక్సేషన్ సింపుల్ అండి. ఇక్కడ కూడా షార్ట్ టర్మ్ లో మీరు టీడీఎస్ అనే ఎలిమెంట్ ని యూ కెనాట్ ఫోర్సీ ఇట్. టీడీఎస్ ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కనుక కన్సిడర్ చేస్తుంటే ఆర్బిట్రేజ్ ఫండ్స్ సజెస్టబుల్ అండి. అదే మీరు షార్ట్ టర్మ్ కి అంటే లెస్ దెన్ 1 year కి కనుక మీరు ఏమైనా ఎమర్జెన్సీకి పార్క్ చేయాలనుకుంటే ఆర్బిట్రేజ్ ఫండ్స్ అండ్ కొంత మీ ఎన్ఆర్ఐ ఎఫ్డీస్ ని మీరు కన్సిడర్ చేయటమే అడ్వైజబుల్ అనమాట. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఎఫ్డీస్ రిటర్న్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ, మీకు తెలిసిన విషయం అది. ఎనీ అదర్ క్వశ్చన్స్? యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ఒక నిమిషం సార్ చూస్తాను. సో డూ యూ పెర్ఫార్మ్ పోర్ట్ఫోలియో అడ్వైజరీ సర్వీసెస్? శరత్ గారు, శరత్ చంద్ గారు సార్. పోర్ట్ఫోలియో అడ్వైజరీ సర్వీసెస్ అంటే వీ డోంట్ సజెస్ట్ స్టాక్ పికింగ్ అండి. వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్. సో వీ డోంట్ రికమెండ్ ఎనీ స్టాక్స్ ఆర్ వీ డోంట్ మేనేజ్ యువర్ మనీ బై అస్. అంటే మీ మనీని మేము మేనేజ్ చేయము. సో ఎవరు మేనేజ్ చేస్తే బాగుంటుందో ఆ గైడెన్స్ మాత్రం మేము ఇస్తామండి. సో ఇఫ్ దెర్ ఆర్ నో అదర్ క్వశ్చన్స్, సో నా నోటీస్ లో అయితే ఏం లేవు సార్. సో ఎనీవన్ ఎవరికైనా ఏమన్నా క్వరీస్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ సార్. అదర్వైజ్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్.